One. Once again, very good evening all. Welcome to the AI for Digital Marketing Academy. ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది సార్. ప్రెజెంటేషన్ చేస్తాను అండ్ యు ఆర్ గోయింగ్ టు నో వెరీ గుడ్ థింగ్. మొత్తం బ్లాంక్ పేపరే. మొత్తం బ్లాంక్ పేపరే. మీకు కావాల్సిన వర్షన్ మొత్తం చెప్తాను సార్. ఓకేనా? యాక్చువల్ గా మేమేంది, అసలు ఈ కోర్స్ ఎందుకు జాయిన్ కావాలి, మార్కెట్ లో ఆపర్చునిటీస్ అనేవి ఏమేమి ఉన్నాయి, అసలు ఈ కోర్స్ నేర్చుకుంటే వాట్ కెన్ ఐ డూ, నిజంగా డిమాండ్ ఉందా లేదా, ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంది, బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్రీలాన్సింగ్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, మార్కెట్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ వెరీ క్లియర్లీ. గెట్ రెడీ ఫర్ దట్. ఓకేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ నేమ్ ఐడియా ఉందా సార్? ఎవరికైనా మన కోర్స్ నేమ్ ఐడియా ఉందా? మీరు దేనికి వచ్చారు ఐడియా ఉందా? సార్ మేక్ ఏ స్మాల్ నోట్ సార్, ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో మన కోర్స్ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఓకేనా? సరే, ఈ కోర్స్ నేమ్ అయితే క్లియర్ గా ఉంది. మనం మేము స్టార్ట్ చేసిన కంపెనీ పేరు, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏం చేశారంటే, అవర్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఈస్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. మా వెబ్సైట్ నేమ్ కూడా ఎలా ఉంటుంది సార్ అంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఈ డొమైన్ అనేది ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కోర్స్ ఏదైతే ఏ పవర్డ్ అనేది ఉందో, వీ హావ్ స్టార్టెడ్ ఇన్ 2022. వేరే ఆర్గనైజేషన్ ఉన్నాను. అంటే 2022 డిసెంబర్ నుంచి కొంచెం వైరల్ అయింది. అంటే చార్జిపిటీ మార్కెట్లోకి రావడం ఇదంతా స్టార్ట్ అయింది. 2023లో మార్చ్ ఏప్రిల్ వరకు ఎవరు ప్రాపర్ గా కోర్స్ కి టైటిల్ అనేది పెట్టలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యావ్ డన్ దిస్ కోర్స్ నేమ్ అండ్ రీనేమ్ టు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా ఫ్యూచర్ ఒక ఆలోచించి వీ హ్యావ్ రీనేమ్ అవర్ కోర్స్ నేమ్ టు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. నేను ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను. నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నా అని చెప్పి బయటకు వచ్చాను అనమాట. అప్పుడు 2023లో చేసుకున్న ఐడియా ఐ హావ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏప్రిల్ 2025 వరకు నేను అలాగే హోల్డ్ చేశాను. ల్యాండింగ్ పేజెస్ చేశాను, అన్ని చేశాను. ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ ఇన్ ఏప్రిల్. మేము లాంచ్ చేసింది ఎప్పుడు సార్ అంటే మే 8th 2025లో మేము లాంచ్ చేశాం సార్. ఇది ఏప్రిల్ 2025 ఈ డొమైన్ తీసుకున్నాను, వెబ్సైట్ తీసుకున్నాను. దీని లోపల కంటెంట్ పెట్టి బిజినెస్ ఆటోమేషన్ చేసి అందరికి అర్థమయ్యే తగ్గట్టు కంటెంట్ బ్లాగ్స్ ఇవన్నీ పెట్టుకొని అఫీషియల్ గా మేము మే 8th రోజు స్టార్ట్ చేసాం అనమాట. మే 8th రోజు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మేము ఎంతమంది ట్రైన్ చేసాం సార్ అంటే టిల్ నౌ, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా మేము 700+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం అనేది జరిగింది. ఈ 700+ స్టూడెంట్స్ ఎవరు సార్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ కావచ్చు. నాకు వచ్చే వాళ్ళు మాక్సిమం ఎవరు ఉంటారంటే 60-70% మొత్తం ఇదే కేటగిరీ ఉంటారు. ఎవరు? వర్కింగ్ ప్రొఫెషనల్స్, తర్వాత స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, దాంతో పాటు బిజినెస్ పీపుల్ అనమాట. నాకు వచ్చే స్టూడెంట్స్ ఎంతమంది ఇస్తారంటే 10-20%. మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా మొత్తం ఇస్తారు కాబట్టి ఇది. సో మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే వీ హావ్ స్టార్టెడ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం సార్ చెప్పాను కదా ఇప్పుడు 8th మే 2026 ఆన్లైన్ ద్వారా స్టార్ట్ చేసి అది ఒక్కరితో కాదు సార్. కరెంట్లీ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ కంప్లీట్లీ 17+ మెంబర్స్. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక అబ్బాయి జాయిన్ అవుతున్నారు. మొత్తం 18+ మా టీమ్ సార్. కరెంట్ 17 మెంబర్స్ ఉన్నాము, 18+ టీమ్ అనమాట. ఇంతగానం ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ ఎవరైతే మా దగ్గర కోర్సు జాయిన్ అవుతున్నారో, మన కంపెనీ పేరు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇక్కడ ఎవరైతే కోర్సు జాయిన్ అవుతున్నారో మీకు సపోర్ట్ ఇవ్వడానికి దేవా కావచ్చు, లేకపోతే చిన్మయ్ కావచ్చు, లేకపోతే వెంకట్ డెడికేటెడ్ గా, అంటే మాకు వచ్చే 40-50 మందికి ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ తో ఎవరు చెప్పరు మార్కెట్ లో. మీకు 3 మెంబర్స్ సపోర్ట్ గా ఇస్తారు. ఫస్ట్ కమ్యూనికేషన్ వాట్సాప్, తర్వాత కాల్. ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్ గా కాన్ఫిడెన్షియల్ డేటా ఏమైనా షేర్ చేసుకోవాలంటే అసలు వీళ్ళకు షేర్ చేయకుండా ఈమెయిల్ తోని మాకు ఒక సపోర్ట్ మెయిల్ అనేది ఉంటుంది. SUPP@AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. కొన్ని ఏముంటే ఫోన్లతో కన్వర్షన్ అయిపోతాయి, కొన్ని వాట్సాప్ తో చెప్పేస్తాము, కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటా ఏమైనా ఉందంటే సపోర్ట్ మెయిల్ కి పంపించి కావాలంటే మేము కూడా మెయిల్ ని డిలీట్ అనేది చేసాం అనమాట. ఇలా మా ఆర్గనైజేషన్ ని స్ట్రక్చర్ అనేది చేసుకున్నాం అనమాట. మా సపోర్ట్ టైమింగ్స్ కూడా ఎట్లుంటుంది సార్ అంటే మార్నింగ్ 10 కానీ 10:30 AM కి కానీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-6:30 PM వరకు ఉంటుంది. సో మాక్సిమం 80-90% ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్. ఆ మిగిలిన 10% ఏంటంటే నాకు కూడా తెలుసు, ఆన్ ది స్పాట్ చెప్తాను. లేకపోతే నాకు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి
నాకున్న బిజీ షెడ్యూల్లో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ అనమాట. సో మీకు సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. సార్ ఇది మా కంపెనీలో 700+ వరకు ట్రైన్ చేశాం సార్. ఇప్పటివరకు నేను ట్రైన్ చేసేది ఎంతో తెలుసా, 3000+ స్టూడెంట్స్ కి నేను ట్రైన్ చేయడం అనేది జరిగింది. వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇంకా ఎక్స్వైజెడ్ కేటగిరీ. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఎవరైతే ఖాళీగా అయితే ఉండరు మరి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఖాళీగా అయితే ఎవరైతే ఉండరు. ఓకేనా? డన్. గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. డన్. ఈ సార్ తెలుసా సార్? ఈ సార్ పేరు ఏందో తెలుసు కదా, మన డార్లింగ్ ప్రభాస్ సార్. ఈ సార్ ఎందుకు తీశారు అనేది చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీరు కోర్స్ అనేది చూస్తున్నారో, మన కంపెనీ పేరు వచ్చేసి ఏఐపిడిఎంఈ. ఏఐపిడిఎంఏ, ఏఐపో డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇక్కడ మన కోర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 9,999 రూపీస్ అనమాట. ఈ కోర్స్ వచ్చేసి మనకు మినిమం 4+ మంత్స్ ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్తున్నాను, మినిమం 4+ మంత్స్ ఉంటుంది తప్ప 3 మంత్స్ 4 మంత్స్ అయితే, అంటే మీరు డెడికేటెడ్ ఉన్నా లేదా నాకు తెలియదు బై, చాలా మంది పైసలు కట్టి వదిలేస్తారు. నేను మాత్రం సైలెంట్ గా అయితే ఉండా, బరాబర్ చెప్తా. ఒక చెరుకు మిషన్ లో చెరుకు గడ్డ పెట్టి పిండితే ఎట్లయితే ఉంటుందో, నేను సబ్జెక్ట్ చెప్పడానికి ప్యాషనెట్ తో ఉన్నాను. నాతో పాటు సపోర్ట్ టీం కూడా రెడీగా ఉంది. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంది, ఏమైనా ఆన్సర్ రాలేదు అనుకోండి, ఈ సండే రోజెస్, ఫెస్టివల్ రోజెస్ కూడా మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి, 805 నంబర్ సెంట్రలైజ్డ్ నంబర్ ఉంటుంది. దానికి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయొచ్చు. మాకున్న టైంలో మేము రిజాల్వ్ అనేది చేస్తాం. సో ఏదైతే మీరు మాకు 10,000 రూపీస్ కడతారో, మినిమం 4+ మంత్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాంతో పాటు మీకు ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, నేను చెప్పిన కోర్స్ మొత్తం రియల్ టైమ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చెప్తాం అనమాట. ఇది కూడా మీకు మినిమం 30 to 40 days అంటాము, 2 months కూడా జరిగే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ అపాన్ ద కరెంట్ ప్రాజెక్ట్స్ మేము లైవ్ గా చేపిస్తాం అనమాట. ఇది కూడా ఫ్రీ ఇంటర్న్షిప్, నాట్ ఏ పెయిడ్ ఇంటర్న్షిప్. మళ్ళీ మీరు మాకు కట్టాల్సిన అవసరం లేదు, మేము మీకు రూపాయి ఇవ్వము. ఎవరైతే కోర్స్ లో జాయిన్ అయ్యారో, మినిమం మన కోర్సు అంటే ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం కలుపుకొని 6 to 7 months అనేది ఉంటుంది. ఫిక్స్ అయిపోండి బై. ఒక రాజమౌళి సినిమా తీసుకుంటే మినిమం 3 to 5 years ఎట్లా లాక్ చేస్తారో, మీరు ఒక్కసారి 10,000 కట్టిన తర్వాత మేము మిమ్మల్ని ఇట్లా లాక్ చేస్తాం. సరే సార్, ఇది ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో సగం సగమే చెప్తారు. ఇక్కడ మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ 1 రూపీ కూడా బయట ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ మార్కెటింగ్, ఎస్ఈఓ, కాన్వా, గ్రాఫిక్ డిజైన్, మొత్తం A to Z. ఒక ఇండస్ట్రీకి ఏమేమి కావాలో మొత్తం చెప్తాను పై. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో దాంతో పాటు మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఒక్కసారి 10,000 పే చేసి ఆర్ గోయింగ్ టు గెట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మరి డిజిటల్ మార్కెటింగ్ కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. సో డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్ అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంది సార్. ఆన్లైన్ లో ఆన్లైన్ 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 లో మనము ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ సెల్ అనేది చేస్తాం. సెల్ ఆర్ బై, ఏదైనా సరే బై, మీ ఫార్మేట్ లో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ లో కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంటర్నెట్ ద్వారా ప్రమోట్ చేస్తాం. దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్. అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఎప్పుడైతే నువ్వు ఆన్లైన్ అని అంటావో, నీకు 2 kinds వస్తాయి. ఒకటేమో ఫ్రీ అంటాం, ఒకటేమో చాలా మంది ఏమంటారు సార్ అంటే, కొంతమంది ఫ్రీ అంటారు, ఫ్రీగా ప్రమోట్ చేయొచ్చు కదా, కొంతమంది పేడ్ ప్రమోట్ చేయొచ్చు కదా అనేది అంటారు అనమాట. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్రీ ప్లస్ పేడ్ స్ట్రాటజీస్ అనేది అంటాం. ఏమంటాం సార్? ఫ్రీ ప్లస్ పేడ్ స్ట్రాటజీస్ అనేది అంటాం. సో ఎక్కడైతే ఫ్రీ అనేది వర్డ్ వస్తుందో, మీకు చాలా టాపిక్స్ ఉంటాయి, అన్ని చెప్తాము. దీని లోపల డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోవడము, ఒక స్ట్రాంగ్ ఆన్లైన్ ఐడెంటిటీ బిల్డ్ చేయడము, బ్రాండ్ బిల్డ్ చేయడము, దాని లోపల మనం కంటెంట్ పెట్టడము, తర్వాత ఆ కంటెంట్ తగ్గట్టు మనం ఎస్ఈఓ చేయడము. ఎస్ఈఓ అంటే సరిపోదు, దాని లోపల ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్, వీడియోస్ కావాలంటే వీడియోస్ డిజైన్ చేయడము, దాని తగ్గట్టు ఇంకేదైనా బెస్ట్ స్ట్రాటజీస్ ఉంటే, అంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రోడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ అర్థం చేసుకొని కన్సిస్టెంట్ గా పెట్టడము, సో ఏతోని వీడియోస్ చేయడము, ఇవంతా మనకు ఫ్రీ స్ట్రాటజీస్ అన్నమాట. ఇక్కడ కూడా పైసలు తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎలాంటి టూల్స్ కి మనం పైసలు పెట్టాము, మొత్తం మన బ్రెయిన్ వాడతాం అనమాట కరెక్ట్ గా. ఎక్కడైతే పేడ్ అనేది ఉంటుందో, అంటే హాట్ బయర్స్ ఉంటారంట ఆన్లైన్ లో, ఎవరికైతే రైట్ ఆడియన్స్ అనేది అంటాం. ఓపెన్ గా చెప్పాలంటే రైట్ ఆడియన్స్ అనేది అంటాము. రైట్ టార్గెట్, రైట్ ఆడియన్స్ అనేది మస్తు ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే కొనేవాళ్ళు రెడీగా ఉంటారు ఆన్లైన్ లో. ఇది ఏంటంటే, ఈ ఆల్గోరిథం అనేది పుష్ చేస్తూ ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు ఇది కనిపించడము, లేనప్పుడు ఉండడము, అంటే టాప్ లో రావాలంటే చాలా టైం పట్టడము, కాంపిటీషన్ తగ్గట్టు ఉంటుంది. అదే పేడ్ అనుకో, ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు గన్ షాట్ గా చూపిస్తా. అంటే మీరు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అరే ఎస్ఈఓ చేయాలి, ఆన్లైన్ లో పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. అలాంటి కేసెస్ ఏం చేస్తాము అంటే, వీడు ఎవ్రీ మంత్ కాగానే 30, 31 రాగానే అతను ఈఎంఐలు కట్టుకోవాలి, శాలరీస్ ఇవ్వాలి, అతని ఫ్యామిలీ మెయింటెనెన్స్ చూసుకోవాలి. నువ్వు ఆగ్రా బాబు, 3 నెలలు ఆగ్రా బాబు అంటే ఆడు ఎత్తేసుకొని పోతాడు అనమాట. లైఫ్ కూడా రిస్కే. మళ్ళీ ఇలాంటి కోసం ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు గో ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఏం చేస్తారంటే, ఇన్స్టెంట్ బిజినెస్ అనేది వస్తుంది. మీ భాషలో చెప్పాలంటే,
ఇన్స్టెంట్ బిజినెస్ అనేది అంటాం. 2 minutes నూడిల్, ఇన్స్టెంట్ కాఫీ ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా మనం ఇన్స్టెంట్ బిజినెస్ అనేది తెప్పిస్తాం త్రూ పెయిడ్ ఛానల్స్ అనేది అంటాం అనమాట. త్రూ పెయిడ్ ఛానల్స్ అనేది అంటాం. నిజంగా మీరు చెప్పేది కరెక్టేనా సార్ అంటే మీకు చాలా ఎవిడెన్స్ చూపిస్తాం సార్. గివ్ మీ సమ్ టైం. నా భాష అర్థమవుతుందా మీకు సార్? ఇప్పటివరకు ఏదైతే చెప్పానో మీ అందరికి అర్థమైందా? ఇప్పటివరకు నేను చెప్పిందంత అర్థమైందా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇప్పటివరకు చెప్పిందంత అర్థమైందా? క్లియర్ గా ఉందా? చాలా సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఏంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది చెప్పాను అంతే. అంతకు మించి ఏం చెప్పలేదు. అసలు మేమేం చెప్తాము, మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలని అసలు రాలేదు టాపిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకేనా? కొంచెం నాకు టైం ఇవ్వండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. ఐ థింక్ యూ గాట్ ఏ బెస్ట్ పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఏదైతే ఉందో ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే మీకు ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వస్తుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ అనేది వస్తుంది. దాంతో పాటు మీకు ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది మేము చెప్పిన ట్రైనింగ్ మొత్తం విత్ ఇన్ 30 to 40 days లో ఒక రియల్ టైం సబ్జెక్ట్ తగ్గట్టు బిజినెస్ ఆటోమేషన్ తగ్గట్టు మొత్తం కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇదంతా కోర్స్ మీరు బయట నేర్చుకోవాలంటే మినిమం ఎంత ఉంటుంది తెలుసా? సమ్ పీపుల్ విల్ చార్జ్ 25,000, కొంతమంది 45,000, 60,000, 70,000, 1 lakh ప్లస్ కూడా పే చేసి అంటే 70K ప్లస్ జిఎస్టీ పే చేసి కూడా మా దగ్గర తీసుకున్నారు. బయట మినిమం 50 to 60% సబ్జెక్ట్ చెప్తే మేము మినిమం మీరు ఇచ్చే ప్రతి రూపాయికి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 5x సబ్జెక్ట్ అనేది మేము ఇస్తాం సార్. నువ్వు రూపాయి కట్టి మర్చిపోవచ్చు, కానీ మేమైతే నేను చాలా కొడతాం బై. నీకు మెసేజ్లు పెడతాము, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాము. సారు స్లోగా చెప్తున్నాడా, ఫాస్ట్ గా చెప్తున్నాడా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏ సిలబస్ పెండింగ్ ఉంది, మార్కెట్ లో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఓపెన్ ఛాలెంజ్. ఇంత తక్కువ అమౌంట్ కి మేము ఈ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ బయట అయితే ఎవరివ్వరు. మేము ఎందుకు ఇస్తున్నాం సార్ అంటే నాకు ప్యాషన్ ఉంది బై. ఆల్రెడీ నేను చాలా కొన్ని వేల మంది చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కి నేను వర్క్ చేయడం అనేది జరిగింది. ఏ ఫర్ ఆస్ట్రాలజీ తీసుకుంటే ఏ ఫర్ ఏఐ టూల్స్ వరకు A to Z బ్రాంచ్ కి 100+ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ 28+ డిఫరెంట్ కేటగిరీస్ కి వర్క్ చేసి ఉన్నాను అనమాట. మార్కెట్ లో కొన్ని పెద్ద పెద్ద బ్రాంచ్ కి కూడా నేను కొన్ని బ్యాక్ సపోర్ట్ అవుతున్నాను. ఇదే నా పోర్ట్ఫోలియో అనుకోండి, ఏదని అనుకోండి, జస్ట్ ఐఎమ్ గివింగ్ మై ఎక్స్ప్లెనేషన్ అంతే. సో మీరు ఏదైతే కడతారో రియల్ టైం ఇండస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది. నేను సోది చెప్తా. సో మన దాంట్లో ఏముంటుంది సార్ అంటే మినిమం 20 to 30% థియరిటికల్ అనేది ఉంటుంది. మినిమం కొన్ని టాపిక్స్ వచ్చేసి 90% ప్రాక్టికల్స్, వరస్ట్ కేసెస్ లో 70% ప్రాక్టికల్ అయితే గ్యారంటీ. 70 to 90% ప్రాక్టికల్స్ ఉంటుంది. ఓన్లీ థియరిటికల్ లేకుండా అంటే కష్టం. కాబట్టి అది ఎక్కడ వాడతాం, కంప్లీట్ రియల్ టైం ఎగ్జాంపుల్. ప్రస్తుతం మార్కెట్ కండిషన్ ఏముంది, ఆ మార్కెట్ కండిషన్ అర్థం చేసుకొని చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ గా మీ క్లాసెస్ అనేది చెప్తాం సార్. మీకు ఎలాంటి డోక్ అయితే లేదు. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. మళ్ళీ మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్? మళ్ళీ ఇంతగానం కష్టపడుతున్నారు కదా, అంటే మార్కెట్లో అందరు కొడతారు కదా, మళ్ళీ మీ దగ్గర ఎందుకు కట్టాలి సార్ అంటే యూ క్యాన్ పే ఫర్ 1 బ్యాచ్. మీరు ఒక్క బ్యాచ్ కి కట్టొచ్చు. అంటే ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి కట్టొచ్చు అన్నమాట. ఒక్కసారి ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి కట్టిన తర్వాత యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. మీరు మల్టిపుల్ బ్యాచెస్ కి అటెండ్ అనేది అవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి సార్, యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. ఇప్పుడు ఒక బ్యాచ్ ఉంటుంది, మళ్ళీ 3 months 4 months ఒక బ్యాచ్ పెడతాము. మధ్యలో మేము పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది చెప్తాము. కరెంట్ బ్యాచెస్ ఏదైతే ఉంటుందో ఒకటి మార్నింగ్ 11:30కి 11 o'clock ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. 11 ఒకటి స్టార్ట్ అంటే ఆల్రెడీ జరిగాయి. ఓ 20+ క్లాసెస్ అయిపోయాయి. ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ రేపు మార్నింగ్ నుంచి మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మనం ల్యాండింగ్ పేజ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి అంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలి ఈ టాపిక్ దగ్గర ఉన్నాం. మీరు పే చేసిన తర్వాత 1 day కూడా ఖాళీగా ఉండరు. యూ కెన్ అటెండ్ ద కరెంట్ బ్యాచెస్ అండ్ ఫ్యూచర్ బ్యాచెస్. ప్రస్తుతం ఏదైతే మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉందో అది కూడా మీరు వినొచ్చు అనమాట. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 11 to 12:30 PM అనేది ఉంటుంది. ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి 7 to 8:30 PM అనేది ఉంటుంది. మీరు పే చేసి ఇక్కడ వినొచ్చు. రేపు మన ఫ్రెష్ బ్యాచ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 8th September 2026 రోజు స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఇది మార్నింగ్ బ్యాచ్ అనమాట. 11 to 12:30 PM అనేది ఉంటుంది అనమాట. ఇంకా రచ్చ రంబోలనే. మీరు ఖాళీగా ఉన్నా, నేనైతే ఖాళీగా ఉండా బై. చెప్పడానికి నేనైతే డెడికేటెడ్ ఉన్నాను. చాలా మంది కొంతవరకే చెప్తారు, ఇండస్ట్రీ సీక్రెట్స్ చెప్పమంటే చెప్పరనమాట. అలాంటి సబ్జెక్ట్ కూడా మీరు ఏదైతే 10,000 పే చేస్తారో ఆల్ విల్ బి కవర్డ్. అంతేనా సార్ అంటే లేదు. మీకు లైవ్ డైలీ జూమ్ సెషన్స్ ఉంటాయి. మీకు డైలీ లైవ్ జూమ్ సెషన్స్ అనేది ఉంటాయి. ఈ జూమ్ సెషన్స్ మీకు ఒక పోర్టల్ ఇస్తాము. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనే పోర్టల్ అనేది ఇస్తాము. దీని లోపల మేము రికార్డింగ్స్ అనేది అప్లోడ్ చేస్తాం అనమాట. అదేదో గూగుల్ డ్రైవ్ లో పెట్టి ఇవ్వము. మీకు చాలా కరెంట్ స్టాండర్డ్స్ తగ్గట్టు మీకు ఇస్తాం. విల్ షోకేస్ దట్ వన్ ఆల్సో. ఇక్కడ మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. 500 days
రికార్డింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. అంటే మీకు ఏం కావాలో చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తాం బై. మీరు ఏం చేయాలి, పైసలు కట్టాలి, డైలీ సెషన్కి అయితే రావాలి, చాలు సరిపోతుంది. సో ఇంకొక వర్షన్ అన్నమాట, జస్ట్ హోల్డ్ ఆన్. నిజంగా మీరు చెప్పేది కరెక్ట్ రాంగ్ అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఓకేనా, 1 minute. సో ఇక్కడ మీకోసం ఏం చేస్తానంటే ఐ ఓపెన్ సమ్ ప్రొఫైల్స్ సార్. సపోర్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. మా దగ్గర ఆల్రెడీ కంటెంట్ యాక్సెస్ ఉంది. ఇది మా వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఏఐ పవర్డ్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అని కొట్టి వచ్చేస్తుంది అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇక్కడ మీరు మై డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మై డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అసలు నిజంగా సార్ చెప్పేది కరెక్టా రాంగ్ అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇవి కోర్సెస్ అన్నమాట. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద మే బ్యాచ్ అన్నమాట. ఇది మార్నింగ్ బ్యాచ్. ఒక్కసారి వినండి ఏమేమి ఉన్నాయో. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ డేటా సార్. ఒకటి కాదు రెండు కాదు, కంప్లీట్ డేటా. ఇంకా మీకు ఇంకా దొరకదు. ఇది మా క్లాస్ నోట్స్ అన్నమాట. డైలీ మేము ఇచ్చే క్లాస్ నోట్స్ అన్నమాట. ఇది మేము ఇచ్చే, అంటే ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనుకోండి. తర్వాత డేట్ ఏంది, డేట్ ఏంది, కంప్లీట్ డేటా డీటెయిల్స్ అనేది మేము ఇస్తాం. డైలీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ తగ్గట్టు మీరు చదువుకోవచ్చు. ఇది ఏది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. 1 minute సార్, మీకు డిజిటల్ మార్కెటింగ్ చూపిస్తాను. దట్ విల్ బి గుడ్. డిజిటల్ మార్కెటింగ్ 1 minute. యా, దిస్ డిజిటల్ మార్కెటింగ్ మార్నింగ్ బ్యాచ్. యూ క్యాన్ చెక్ దిస్ వన్. సో ఎన్ని క్లాసెస్ అయినాయి సార్ ఒక్కసారి చూడండి. ఎన్ని క్లాసెస్ అయినాయి ఇక్కడ మీరు చూస్తే 100+ క్లాసెస్ ఉంటాయి అనమాట. 107, 108, 106 కనిపిస్తున్నాయా? ఇలా మీకు చెప్తానే ఉంటాం సార్. మీరు ఖాళీగా ఉన్నా మేము చెప్పాం. కొన్ని అడిషనల్ క్లాసెస్ కూడా తీసుకొని చెప్తాము. ఇక్కడ డైలీ క్లాస్ నోట్ తీసుకుంటే ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో మొత్తం ఎప్పటికప్పుడు మేము చెప్తానే ఉంటాం సార్. మొత్తం లైవ్ డేటా కనిపిస్తుందా? ఇలా మీకు మొత్తం క్లాస్ నోట్స్ ఇస్తాము. తర్వాత మేము పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కొన్ని గైడ్స్ ప్రిపేర్ చేశాము. హియర్ వీ హ్యావింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ అన్నమాట. ఇక్కడ మెటాడ్ గైడ్ అని కొడితే ఇలాంటి కంటెంట్ వరల్డ్ లో, ఇండియాలో మా దగ్గర తప్ప వేరే దగ్గర లేదు. దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ 40 pages ఆఫ్ కంటెంట్ అన్నమాట. రియల్ టైమ్ లో మెటాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, మార్కెట్ లో సీక్రెట్స్ ఏమేమి ఉన్నాయి, మైండ్ సెట్ ఏంది, స్ట్రక్చర్ ఏంది, తర్వాత ఆడియన్స్ అనేది ఏమేమి ఉంటుంది, ప్రస్తుతం ఆల్గరిథమ్స్ ఏమేమి ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దిస్ ఫైల్ ఎవ్రీ 6 months అన్నమాట. ఇంకేదైనా మేజర్ అప్డేట్ వస్తే ఆ మేజర్ అప్డేట్ కూడా పెడతాం. ఆడియన్స్ పరంగా కావచ్చు, క్రియేటివ్ పరంగా కావచ్చు, ఏఐ అడ్వాంటేజ్ పరంగా కావచ్చు, బిడ్డింగ్ పరంగా కావచ్చు, ట్రాకింగ్ పరంగా కావచ్చు, సీక్రెట్స్ పరంగా కావచ్చు, స్కేలింగ్ పరంగా కావచ్చు, రోడ్ మ్యాప్ పరంగా కావచ్చు. నాలుగు ఇంకొక ఎక్స్పర్ట్ ఉన్నారు. మేము ఇద్దరం కూర్చొని ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని, నాకు కూడా ఇందులో చాలా తెలియదు, దీంతో నాకు 30 to 40% సబ్జెక్ట్ తెలుసు. మీకేం కావాలి, ఒక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటుంది, మొత్తం డేటా ఇంకా మీరు స్క్రోల్ చేసే కొద్ది ఉంటుంది. మొత్తం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి మీకు ఇస్తాం అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారా, దిస్ ఈస్ ద డేటా. ఇంకా ఈ కంటెంట్ మీకు బయట దొరకదు బై. ఈ కంటెంట్ మీకు బయట దొరకదు, ఎంత వెతికినా దొరకదు. అలాగే మీకు గూగుల్ యాడ్స్ గైడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదంతా మీకు క్లాసెస్ లో చాలా రియలిస్టిక్ గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకొని మొత్తం చెప్తాము. సో మీరు పెట్టిన ప్రతి పైసకి మినిమం 3x 5 ఇచ్చే బాధ్యత అయితే మాది. తర్వాత ఏముంటుంది సార్ అంటే, మేము ఇచ్చే టూల్స్ అండ్ రిసోర్సెస్ కావచ్చు, మొత్తం ఏ టు జెడ్ ప్లాన్ ఫర్ ఎనీ బిజినెస్, బ్యాకింగ్స్ అండ్ మోర్ రిసోర్సెస్. ఇంకా మీరు చెప్పుకుంటా పోతే చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. రియల్ టైం ఎస్ఓకి తగ్గట్టు బ్యాకింగ్స్ అనేది ఏమేమి ఉంటాయి, మొత్తం డేటా సార్ కనిపిస్తుందా? ఇవన్నీ రియల్ టైం వెబ్ పర్ఫార్మెన్స్, క్యాచీ టర్మ్స్, కీవర్డ్స్ ఏంది, ఇమేజ్ సబ్మిషన్, డైరెక్ట్ సబ్మిషన్, మొత్తం డేటా. 100+ కంపెనీస్ లిస్ట్ అన్నమాట. రియల్ టైమ్ లో చాలా మంది ఏం చేస్తారంటే, ఒక్కసారి కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. ఇవన్నీ పెద్ద పెద్ద ఏజెన్సీస్. ఓపెన్ చెప్పాలంటే దిస్ ఆర్ ఆల్ వెరీ బిగ్ ఏజెన్సీస్ అన్నమాట. 1 minute. ఇవన్నీ వెరీ బిగ్ ఏజెన్సీస్. 1 minute సార్, ఎక్కడ ఉందబ్బా? సరే, ఐ విల్ టెల్ యూ. తర్వాత ఇది నా మొత్తం రీసెర్చ్ డేటా. రియల్ టైం ఏమేమి ఉంటుంది, ఇంటిగ్రేషన్స్ ఏం కావాలి, ఇంటిగ్రేషన్స్, ఇవి డేటా మొత్తం రెడీగా ఉంటుంది. ఇలా మీకు బయట మొత్తం మీకు దొరకదు సార్ ఈ లెవెల్లో. ఓకేనా, మొత్తం మేము ఇస్తాం, మొత్తం మేము ఇస్తాం. మీరేం చేయాలి, రెగ్యులర్ గా రావాలి. ఫుల్ టూల్స్ కాన్ఫిడెన్షియల్ బై సుబ్రహ్మణ్యం. నా డేటా 100+ ఏఏ టూల్స్ కావచ్చు. ప్రస్తుతం ఏ టూల్స్ ఏమేమి ఉన్నాయి, మేము రియల్ టైమ్ లో కూడా మేము కొన్ని కవర్ చేస్తాము. ఇంకా డాడ్ అండ్ కాంక్రీట్ ఫార్ములా ఫర్ మెటాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్. రియల్ టైమ్ లో అసలు మెటాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, అది సేల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లీడ్స్ డిపార్ట్మెంట్ అనేది కావచ్చు, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది కావచ్చు, దాని తగ్గట్టు ఏమి ఉండాలి, దిస్ ఇస్ మై ఓన్ ఫార్ములాస్, అలా చెప్పుకుంటా పోతే మొత్తం ఉంటుంది అనమాట. సో తర్వాత ఏపీడీఎంఏ షీట్స్, ప్రతి ఒక్క దానికి రియల్ టైమ్ లో షార్ట్ కట్స్ కోసం మేము ఇది డిజైన్ చేయడం అనేది జరిగింది. మొత్తం ఉంటుంది సార్. వెన్ యూ కమ్ ఇయర్, రియల్ టైం ఏమేమి ఉంటుంది. వీ హావ్ డిజైన్ దిస్ సిస్టమ్ ఇన్ 2024 అన్నమాట. 2024 లో ఈ డిజైన్స్ అనేది మేము చేశాము రియల్ టైమ్ లో. ఇదేంది ఇది? తర్వాత కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి ఏం చేస్తారంటే, దిస్ ఇస్ ద కంప్లీట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ వెబ్సైట్ డిజైన్. మొత్తం డేటా పీడిఎఫ్ మీకు ఇస్తాము, కోర్స్ అయిన తర్వాత ఇస్తాం. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ యాడ్ ఆన్ సెషన్స్, లింక్డ్ఇన్ కావచ్చు, లింక్డ్ఇన్ మాస్టరీ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, రెజ్యూమే బిల్డింగ్ సెషన్ కావచ్చు, ఏఐ వీడియో జనరేషన్, అఫ్లేట్ మార్కెటింగ్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మొత్తం
తర్వాత మేము ఇస్తున్న రియల్ టైమ్ నోట్స్ అన్నమాట. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు దొరకదు బయట మళ్ళీ. దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ పిక్డ్ కంటెంట్, హ్యాండ్ క్రాఫ్టెడ్ కంటెంట్. నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తాను బై. వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వెబ్సైట్ ఆల్సో అండ్ కమింగ్ సూన్ ఆల్సో. ఓకేనా? టైప్స్ ఆఫ్ హోస్టింగ్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వర్డ్ ప్రెస్ మాస్టరీ, కాన్వా గ్రాఫిక్ డిజైన్, గూగుల్ సర్చ్ కన్సోల్, తర్వాత గైడ్ టు సెటప్, GA4 G10 చేసేది మార్కెట్ లో చెప్పాలంటే భయపడతారు. అలాంటి కంటెంట్ కూడా మీకు వస్తుంది. సో నాట్ ఓన్లీ దిస్ వన్, ఇంకా అడిషనల్ సెషన్స్ ఫ్రమ్ B6, కొన్ని బ్యాచెస్ లో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తాము. ఆ కాన్సెప్ట్స్ లైవ్ కాన్సెప్ట్స్ తగ్గట్టు ఇక్కడ ఎట్లా చేయాలో కూడా మేము చెప్తాం అనమాట. దీస్ ఆర్ ద సమ్ ప్రాజెక్ట్స్. KKM డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్, ఆల్సో ఆప్టికల్స్, ఇంటర్న్షిప్ రికార్డింగ్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ రికార్డింగ్స్, తర్వాత డే క్లాసెస్. అన్ని మీరు అడిగినా అడగకపోయినా మీ దగ్గర ఇంకా క్వెరీస్ ఉంటే మేము తీసుకొని అప్డేట్ అవుతుంటాం సార్. రాక్ సాలిడ్ కంటెంట్ అయితే మీకు ఇస్తాం. అర్థమైందా? రాక్ సాలిడ్ కంటెంట్ అయితే ఇస్తాం. ఈ లెవెల్లో మార్కెట్లో ఎవరు చూపారు, ఒకసారి చూపిమన్నా సరే మీకు లైవ్ క్లాసెస్ అంటారు. సో ఇక్కడ కూడా మీరు ఏది క్లిక్ చేసినా సరే దీస్ ద లైవ్ CRM సెటప్ అన్నమాట. ఎలా చేస్తాము, ఎలా ఆటోమేషన్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి మొత్తం చెప్తాం అన్నమాట. ఓకేనా? ఇంకా చెప్పుకుండకపోతే మస్తు ఉంటుంది సార్. ఐఎమ్ స్టాపింగ్. సో మేము ఇచ్చే క్వాలిటీ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఎలా ఉంటుందో మేము చెప్పామన్నమాట. అలాగే ఇంకా మస్తు సబ్జెక్ట్ ఉన్నాయి సార్. సో ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. సరే సార్, ఇప్పుడు మార్కెట్ ఒక ప్రైస్ అనేది చెప్తాను. ఏదైతే మీకు ఇక్కడ ఇస్తారో కొంతమంది ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రైస్ అంటారు. సో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రైస్ అంటాడు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒక ప్రైస్ అంటాడు. మళ్ళీ ఏదైనా టూల్స్ కావాలంటే కొన్ని టూల్స్ కావాలంటాడు. అరే డొమైన్ నువ్వే తీసుకో, అంటే వెబ్సైట్ నువ్వే తీసుకో, హోస్టింగ్ నువ్వే తీసుకో, ఆ టూల్ కోను ఈ టూల్ కోను అని చెప్పేసి ఏదో ఎక్స్ట్రా బిల్స్ అనేది ఇస్తాడు అనమాట. కాబట్టి అలా చూసుకుంటే మార్కెట్ లో నాకు తెలిసిన వరకు మినిమం 30,000 పెట్టండి, వాళ్ళు ముందుకైతే వెళ్ళరు. నేను ఇచ్చే క్వాలిటీ సబ్జెక్ట్ పక్కనే పెట్టండి. మినిమం 30,000 నుంచి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోరు. అదే మీరు అమీర్పేటలో కొన్ని దగ్గర వెళ్ళినా అక్కడ కూడా మినిమం 15,000 to 20,000 మళ్ళీ టూల్స్ అని చెప్పి సపరేట్ గా పెడతారు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు సార్. మీకు ఈ ప్రాబ్లం ఉండదు సార్. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ అనేది మేము ఇస్తాం. ఫ్రీ DOMAIN డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది నేను మీకు ఇస్తాను అనమాట. ఫ్రీగా సారీ ఫ్రీగా డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది మేమే ఇస్తాం అనమాట. దాని లోపల మీరు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కరెంట్లీ వీఆర్ ఫేసింగ్ సర్వర్ ఇష్యూ అండ్ మేము రియల్ టైమ్ లో క్లాసెస్ లో చెప్పి ఒక దగ్గర ఆగిపోతే మీ ప్రాక్టీస్ ఇంకొక దగ్గర ఆగకుండా ఫ్రీ రిసోర్సెస్ కూడా చెప్తాం. మేము ఓన్ గా సర్వర్ కొని డొమైన్ కొని ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఒక కంపెనీ సీక్రెట్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, పెద్ద పెద్ద కాలేజెస్, పెద్ద పెద్ద కొన్ని కంపెనీస్, MNC కంపెనీస్ ఎలా అయితే వాడతారో అలాంటి సిస్టమాటిక్ ప్రొసీజర్ మొత్తం మేము సెటప్ చేసి మీకు ఇస్తున్నాం అనమాట. ఇది కూడా ఏంటి, మీకు 365 days ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఫస్ట్ ఇండియాలో ఎవరైనా తీసి రాసారంటే సబ్జెక్ట్ నేను తప్ప ఎవరు లేదు సార్. నేను ఇంకా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాను. మా దగ్గర మా దగ్గర వాళ్ళ దగ్గర తప్ప మార్కెట్ ఎక్కడ లేదు. కానీ కొంతమంది ఏంటంటే మీకు 3 months డొమైన్ హోస్టింగ్ ఇస్తాం, 4 months డొమైన్ హోస్టింగ్ ఇస్తాం అంటారు. ఇది మేము పెట్టిన తర్వాత వేరే వాళ్ళు పెట్టిన ఫెసిలిటీస్ అనమాట. అంతేకాదు మీకు మినిమం 10,000 వర్త్ ఫ్రీ టూల్స్ అనేది ఇస్తాం అనమాట. ఫ్రీ టూల్స్ అనేది ఇస్తాం. దిస్ లైఫ్ టైమ్ లైసెన్స్. దిస్ ఈస్ అ లైఫ్ టైమ్ లైసెన్స్ అనమాట. కొన్ని టూల్స్ ఉంటే నేను మీకు చెప్తాం అనమాట. మేము దగ్గర దగ్గర 1,00,000 పే చేసేసి లైఫ్ టైమ్ కొన్ని తీసుకున్నాం అన్నట్టు టూల్స్. ఆ టూల్స్ అనేది మీకు కొన్నేమో 1 year యాక్సెస్ ఉంటుంది, కొన్నేమో 1 year ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. ఒక టూల్ వచ్చేసి మీకు కంప్లీట్ లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. లైఫ్ టైమ్ యాక్సెస్ టూల్ కూడా ఇస్తాం. సో వీఆర్ ఇన్వెస్టెడ్ అలాట్, వీఆర్ గివింగ్ ద బెస్ట్ కంటెంట్ ఇన్ ద మార్కెట్. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ లెక్క బయట ఒకటి తీసుకొని మళ్ళీ దానికి గట్టు, దీనికి గట్టు, GST గట్టు అంటారు. మీరు ఏదైతే మాకు 10,000 రూపాయలు కడతారో, అంటే 9,999 రూపాయలు కడతారో, దీంట్లో మీకు కోర్స్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వస్తుంది, తర్వాత ఇంటర్న్షిప్ కూడా వస్తుంది. దీంట్లోనే మీకు ఏమొస్తుంది తెలుసా, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ టూల్స్ అండ్ డొమైన్ అండ్ హోస్టింగ్ కూడా వచ్చేస్తుంది. దాంతో పాటు ఏముంటుంది, దిస్ ఇస్ ఇంక్లూజన్ ఆఫ్ GST అంటే మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి మేము GST అనేది కడతాం అనమాట. 18% GST అనేది ఉంటుంది. మీరు కట్టే ప్రతి రూపాయిలో 18% గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. 2% వెబ్సైట్ 2% పేమెంట్ గేట్వే చార్జెస్ అనేది ఉంటుంది. పేమెంట్ గేట్వే రేజర్ పే, తర్వాత CC అవెన్యూ, క్యాష్ ఫ్రీ, ఫోన్ పే, బిజినెస్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మీ అకౌంట్ నుంచి మా అకౌంట్ లోకి రావడానికి, ఎలాంటి మధ్యలో స్కామ్ జరగకుండా ఉండడానికి, ఎలాంటి డిలే జరగకుండా ఉండడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ పేమెంట్ గేట్వే. అలాగే 5% ప్లాట్ఫామ్ ఫీజు ఏదైతే ఉంటుందో, అంటే మీరు 100 రూపాయలు కడితే 25 రూపీస్ మేము బయటకే కడతాం. మీరు 10,000 ఇస్తే మాకు వచ్చేది జస్ట్ 7,500 సార్. ఇలాంటి సబ్జెక్ట్ మార్కెట్ ఎవరు ఇవ్వరు. ఇదే కాన్సెప్ట్, ఈ లెవెల్ ఆఫ్ హెవీ సెటప్ మీరు 50,000 కట్టినా మార్కెట్ లో దొరకదు. ఇట్స్ అల్టిమేట్ ఛాలెంజ్ అనమాట. ఒకవేళ ఇచ్చిన మాలాగా 4 months 6 months 8 months కమిటెడ్ తో ఇచ్చే వాళ్ళైతే లేదు. ఆన్సర్ ఈ సింపుల్ సార్. ఓకేనా? ఇంకా ఉంది సార్, జస్ట్ హోల్డ్ ఆన్. సబ్జెక్ట్లకు వెళ్తున్నాను ఇప్పుడు, గెట్ రెడీ. సో
ఇక్కడ వెన్ యూ పే వన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదైతే అంటున్నాను ఇక్కడ, వెన్ యూ వెన్ యూ పే 9,999 రూపీస్ మీరు పే చేస్తే ఇక్కడ మీకు ఈఎంఐ కూడా ఉంటుంది. ఈఎంఐ కావాలంటే 5,500 ప్లస్ 5,500 11,000 అనేది అవుతుంది. లేదు సార్ నేను సింగిల్ పేమెంట్ చేస్తా అంటే 10,000 అనేది కట్టొచ్చు. ఏదైతే ఇప్పుడు నేను మీకు ఇచ్చానో సబ్జెక్ట్ మొత్తము, ఇంకా మళ్ళీ మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, మా టీం కానీ ఇంకా మీకు అడిషనల్ కంటెంట్ ఏం చేస్తారంటే, ఒక్కసారి ఇది అమౌంట్ పే చేసిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ డైలీ జాబ్ అప్డేట్స్, డైలీ జాబ్ అప్డేట్స్ అనేది మీకు ఇస్తామన్నమాట. తర్వాత నాకున్న నెట్వర్క్ 11+ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకున్న రిఫరల్స్ అనేది ఉంటుంది. మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పెడతాము. సో మీరు ఎవరైతే ప్రాపర్ గా డైలీ క్లాసెస్ వచ్చి ఎవరైతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తారో, క్లాసెస్ అనేది వింటారో, మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుందనుకోండి, మేమే జాబ్ సైడ్ పుష్ చేస్తాం. వి డోంట్ గివ్ గ్యారంటీ, బట్ మీ దగ్గర స్కిల్ ఉందనుకో, నేను ఇచ్చే ఒక కంపెనీ కాదు బై, మార్కెట్ లో కొన్ని లక్షల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. నీకు కావాల్సిన ఒక జాబ్, మార్కెట్ అనేది 1,00,000+ జాబ్ రెడీగా ఉన్నాయి నీకు. నేను చెప్పింది కాదు, గవర్నమెంట్ అనేది చెప్పింది అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒకరి మీద చేయాల్సిన అవసరం అయితే లేదు. నువ్వే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తావు, నువ్వే ఫ్రీలాన్సింగ్ చేస్తావు, అట్ ద సేమ్ టైం నువ్వే జాబ్ కావాలంటే జాబ్ అనేది చూసుకుంటావు. సో చాలా మంది ఏం చేస్తారంటే, జాబ్ అనే మార్కెట్ అనేది చాలా పెద్దదని చూస్తారు. అరే బాబు ఇది పెద్ద మార్కెట్, ఇది ఒక పార్ట్ జాబే. వేరే కోర్సెస్ మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, డేటా ఎంట్రీ తీసుకున్నా, లేకపోతే ఏఐ ఎంఎల్ తీసుకున్నా, మార్కెట్ లో కొన్ని వేల కొద్ది కోర్సెస్ ఉండండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ వేరే దగ్గర లేదు. చాలా మంది జాబ్ చేసుకుంటా ఫ్రీలాన్సింగ్ అనేది చేస్తారు. కొంతమంది ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఓన్ గా వాళ్ళ ఏజెన్సీ కూడా బిల్డ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే చాలా ఇయర్స్ చెప్పాను, నాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ దిస్ ఏజెన్సీ. విత్ ఇన్ 1 year ఐ ట్రైన్ 700+ స్టూడెంట్స్. ఫ్రీలాన్సింగ్ సెషన్స్ తీసుకుంటాను అనమాట. మార్కెట్ లో ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి జెన్యూన్ స్కిల్స్, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ తగ్గట్టు ఎలా చేయాలో చెప్తాను. ఇది నేనైతే ఇంకా రౌండ్ ఫిగర్ చెప్పాలంటే 10,000++. 10,000 మందికి పైగా ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ 3 నుంచి 4 గంటలు ఉంటుంది అనమాట. అలా మీకు ట్రైన్ అనేది చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏమంటున్నా సార్, మీరు కట్టేది చిన్న అమౌంట్, మీరు పెద్దగా ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఉంటుంది చూసిన అవుట్కమ్, యు ఆర్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. ఇది నేను చెప్పింది కాదు, స్టూడెంట్స్ చెప్పింది, బిజినెస్ పీపుల్ చెప్పింది, వర్కింగ్ ప్రొఫెషనల్ చెప్పింది. అలాంటి సబ్జెక్ట్ చెప్తాను అనమాట. సో నథింగ్ టు వరీ. తర్వాత ఐ మూవ్ ఫర్ ద నెక్స్ట్ వర్షన్, జస్ట్ హోల్డ్ ఆన్. తర్వాత ఒకటి చెప్తున్నా సార్, ఈ కోర్సు మన ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీలో మీరు నేర్చుకున్న తర్వాత యూ డోంట్ పే సింగిల్ రూపీ టు ఎనీ వన్. మొత్తం కొన్ని లక్షల కొద్ది టూల్స్, లాక్స్ ఆఫ్ వర్త్ కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది తక్కువ, జస్ట్ 2,000 కానీ 1,500 లోపల ఎలా చేయాలో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్క కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ. మీరు జాబ్ రెడీ అయ్యి ఉండొచ్చు. బిజినెస్, మీ దగ్గర ఆల్రెడీ బిజినెస్ ఉంటే బిజినెస్ ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎలా తీసుకొని వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం నా దగ్గర ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, స్ట్రాంగ్ ఆన్లైన్ ఐడెంటిటీ, బ్రాండింగ్ ఐడెంటిటీ, ఫండ్స్ కోసం కావచ్చు, ఆ కోసం కావచ్చు, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, దట్ ఈస్ విల్ బి కవర్డ్ ఇన్ బిజినెస్ రెడీ. అండ్ ఫ్రీలాన్సింగ్, అరే బాబు నేను అమ్మాయిని పోయి నాకు మ్యారేడ్ అయింది, నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళలేను, ఇంట్లో పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, కొంతమంది సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఇది అమ్మాయిలు చేయొచ్చు, అబ్బాయిలు చేయొచ్చు, డెడికేటెడ్ ఫర్ ఉమెన్ కావచ్చు. మీకున్న ఫ్రీ టైంలో సాటర్డే సండేస్ చాలా లీవ్స్ ఉంటాయి, చాలా హాలిడేస్, పెయిడ్ హాలిడేస్ ఉంటే మాత్రం కెన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. ఫ్రీలాన్సింగ్ రెడీ కూడా ఇదే. సో మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది ఒక్క కోర్సు నేర్చుకున్న తర్వాత యూ వోంట్ బి, అంటే ఫ్రీగా అయితే అనే వర్డ్ అయితే ఉండదు. నువ్వు ఏం చేస్తున్నావురా ఖాళీగానే వర్డ్ అయితే ఉండదు. నువ్వు ఖాళీగా అన్నావా నువ్వు క్లాసెస్ కి రానట్టే, నువ్వు ఖాళీగా ఉన్నావా సార్ చెప్పిన క్లాసెస్ విననంటే, నువ్వు ఖాళీగా ఉన్నావా సార్ చెప్పిన సబ్జెక్ట్ పక్కన పెట్టినట్టే. సో మేమైతే డెడికేటెడ్ ఉన్నాం సార్. మా టీం ఏదైతే 17 మంది ఉన్నారో, మా టీంలో మినిమం 6 to 7 members దీని మీద వర్కౌట్ చేస్తాము. ఇంకా మాకు వేరేది లేదు. మేమే ఓన్ గా ఒకటి కూడా చేసాం అనమాట. అది ఏం చేశారంటే KKM.digital. అంటే ఏం చేశారంటే, నాకు ఒక కిరాణా షాప్ ఉంది, కిరాణా కొట్టు మనీ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి. ప్రస్తుతం దీనిలో ఒక టర్న్ ఓవర్ ఎవ్రీ మంత్ వచ్చేసి 80,000 ఉంది. బై 2026 నవంబర్ వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఏ 3 lakhs+ సర్వీసెస్ ని టార్గెట్ పెట్టుకుని వెళ్దాం. బై 2026 డిసెంబర్ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ 5 lakhs సర్వీసెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అందుకనే మా స్టూడెంట్స్ ని ట్రైన్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ ని మేమే రిక్రూట్ చేసుకుంటున్నాం. మా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అమీర్పేటలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి, అక్కడ మన స్టూడెంట్స్ పనిచేస్తున్నారు. ఆన్సర్ ఇస్ సింపుల్. బయట 10 ఇన్స్టిట్యూట్లు ఉంటే 10 ఇన్స్టిట్యూట్లకి నా ట్రైనింగ్ అనేది తెలుసు. బయట ఎవరైతే ఉన్నారో అది అంటే విత్ ఇన్ ఇండియా కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ కావచ్చు, మన స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ పనిచేస్తున్నారు అనమాట. ఇంతకుముందే చెప్పాను కదా, మన దగ్గర స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వస్తారంటే ఆన్సర్ ఇస్ సింపుల్. ఇండియా వైడ్ గా ఉన్నారు, వరల్డ్ వైడ్ గా ఉన్నారు. ఖాళీగా అయితే ఉండవు. ఖాళీగా ఒకవేళ పొరపాటున ఉన్నా
అది నీ తప్పే, నా తప్పైతే కాదు. మేమైతే చెప్తున్నా కదా, మినిమం ట్రైనింగ్ 4+ months ఉంటుంది. 2 months ఇంటర్న్షిప్ అనుకో. ఇంకా మీరు ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ వినొచ్చు. రికార్డింగ్ మాత్రం ఒక బ్యాచ్ ఇస్తాం అనమాట. ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ తో మార్కెట్ లో అయితే లేదు సార్. ఒక్కొక్కసారి కోర్స్ నేర్చుకుంటే నువ్వు ఖాళీగా అయితే ఉండవు, ఒకవేళ ఉంటే మాత్రం నీ తప్పే. సో ఇక్కడ కూడా మేము ఏం చేస్తామంటే, మాకు 15 modules ఉంటాయి సార్. మన కోర్స్ లో 15 modules అనేది ఉంటుంది. ఈ 15 modules లో మీరు 3 to 5 modules నేర్చుకున్నా సరే, అంటే రియల్ టైమ్ డొమైన్ అండ్ హోస్టింగ్, తర్వాత కంటెంట్ మార్కెటింగ్, తర్వాత వెబ్సైట్ డిజైన్, తర్వాత కాన్వా గ్రాఫిక్ డిజైన్, ఈ 4 నేర్చుకొని నెలకి మినిమం 30 నుంచి 50 వేలు చేస్తున్న వాళ్ళు 10లో 10 ఉన్నారనమాట. మీరు మా ఫీడ్బ్యాక్స్ గూగుల్ రివ్యూలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. హౌ వీఆర్ ట్రైనింగ్, హౌ వీ హావ్ ఎస్టాబ్లిష్ అవర్ కంపెనీ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. అంటే డొమైన్ హోస్టింగ్, కాన్వా గ్రాఫిక్ డిజైన్, తర్వాత వెబ్సైట్ డిజైన్, తర్వాత కంటెంట్ మార్కెటింగ్, దాంతో పాటు కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కరెక్ట్ నేర్చుకుంటే వరస్ట్ కేసులో దరిద్రం ఒక ప్రాజెక్ట్ వస్తే 10,000. అరే మార్కెట్ తక్కువ కాంపిటీషన్ ఉందిరా అంటే 5,000. అంటే ఈ 5,000 10,000 కూడా ఎన్ని రోజులు చేస్తుంది తెలుసా? మినిమం 3 to 4 days. నీకు కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉందనుకో, యూ క్యాన్ క్లోజ్ ఇన్ 2 days. 2 రోజులకి 10,000 ఎలా సంపాదించాలి, ఒక రోజుకి 3,000 5,000 ఎలా సంపాదించాలి కూడా మీకు ఫ్రీలాన్సింగ్ సెషన్ లో చెప్తా. ఈ 5 టాపిక్స్ మీకు విత్ ఇన్ 1 month లో అయిపోతుంది. 1 month లోనే నువ్వు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలో కూడా నీకు అర్థమైపోతుంది. ఒక్కసారి కోర్సు 1 month కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ మనీ మేకింగ్ 100% సేఫ్ అన్నమాట. ఆన్లైన్ మనీ మేకింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది మీకు ఫ్రీలాన్సింగ్ సెషన్ లో చెప్తాను. జెన్యున్ గా క్లయింట్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకు సర్వీసెస్ అనేది ఎలా ఇవ్వాలి, దానికి ప్రైజింగ్ అనేది ఎలా ఇవ్వాలి, ఒకవేళ కస్టమర్ పే చేస్తే ఒకలాగా, కస్టమర్ పే చేయకపోతే అతను ఎలా డిస్కనెక్ట్ చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి, ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. మీరేం చేయాలి, రెగ్యులర్ గా క్లాసెస్ కి రావాలి, నా క్లాసెస్ వినాలి. మేము డైలీ కొన్ని టాస్క్లు ఇస్తాము, ఆ టాస్క్ ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మిమ్మల్ని ఒక ఓపెన్ చెప్పాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ లో పెట్టి మిమ్మల్ని లాక్ చేస్తాం బై. నీకు ఎంత కావాలంటే అంత పిండుకో మమ్మల్ని. ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. నువ్వు అమ్మాయి అబ్బాయి నాకు అవసరం లేదు. నువ్వు రెగ్యులర్ గా క్లాసెస్ కి రా, మా క్లాసెస్ విను. అర్థం కాకపోతే 1 కాదు 2 3 సార్లు కాదు 10 సార్లు విన్నా మేమేం అనమాట. మీకు ఇచ్చే లైవ్ సెషన్స్ రికార్డింగ్స్ ఉంటే రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు. దట్ ఈస్ ద వర్షన్. ఓకేనా? జస్ట్ చూడండి సార్, ఇంకా ఉంది, గెట్ రెడీ. తర్వాత 1 minute సార్. ఇక్కడ వరకు చెప్పింది అర్థమైందా? ఇక్కడ వరకు చెప్పింది అర్థమైంది అందరికి? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ సార్. ఇక్కడ వరకు చెప్పిందంత బోరింగ్ ఉందా, ఇంట్రెస్టింగ్ ఉందా, ఐ నీడ్ టు నో సార్. ఐ నీడ్ టు నో. ఇక్కడ వరకు చెప్పిందంత ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా, వరస్ట్ గా ఉందా, ఐ నీడ్ టు నో. అంటే నా పాయింట్ ఆఫ్ ఇలాగే ఉంటుంది. చెప్పడం నేను చెప్తా, ప్రాక్టీస్ చేయడం మీ ఇష్టం బై. స్కూల్లో మీరు ఎట్లున్నారో, కాలేజ్ ఎట్లున్నారో తెలియదు. నేను మీలాగానే బయటకు వచ్చిన. ఆమె ఉస్మాన్ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ హోల్డర్. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే పిచ్చి. నాకున్న సిచ్యువేషన్స్ లో కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ తోని పెద్ద పెద్ద జాబ్స్ వదిలేసి డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వచ్చేసి ఒక మంచిగా ఏలి మళ్ళీ ఇప్పుడు నా ఆర్గనైజేషన్ సెట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? డన్. జస్ట్ హోల్డ్ ఆన్, ఐ విల్ టెల్ యూ. యా, థ్యాంక్ యూ సార్. వెరీ నిష్మాన్, మీరు ఎక్స్పీరియన్స్ ఎవరున్నా సరే బై, నేను చెప్పింది చేస్తే చాలు. ఓకేనా? డన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, మళ్ళీ ఇంత పెద్ద సోది చెప్పారు కదా బై, పెద్ద ఏదో కింది నుంచి మీది వరకు గట్టిగా ఎత్తేసారు. మళ్ళీ దీనికి నిజంగా డిమాండ్ ఉందా? చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంది కదా. డిమాండ్ ఉందా లేదా, డిమాండ్ ఉందా లేదా, ఉందా లేదా? చాలా మంది ఇదే కదా ఉన్నది. అరే రేపు ఏఐ వస్తుంది బై, రేపు ఇంకేదో టెక్నాలజీ వస్తుంది, నా జాబులు పోతాయి. చాలా మంది లక్షల లక్షలు చేసుకుని ఇప్పుడు ర్యాపిడో నడుపుతున్నారు. వాళ్ళని తప్పుపట్టం. ఏంటంటే వాళ్ళకున్న ఈఎంఐస్ కావచ్చు, కమిట్మెంట్స్ కావచ్చు, మ్యారేజ్ వారి ఎక్స్పెన్సెస్ కావచ్చు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే నాకు డిమాండ్ ఉంటుందా లేదా? ఆన్సర్ ఈ సింపుల్. మీకు డిమాండ్ పరంగా చెప్పాలంటే, డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గుతుంది సార్ అంటే, దిస్ డిమాండ్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ 3 things అనమాట. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్. సెకండ్ వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్, హ్యూమన్ బీయింగ్స్. హెచ్యుఎంఎన్, హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. లేకపోతే మీ ఫార్మాట్ లో పబ్లిక్ అన్నమాట, లేకపోతే పాపులేషన్. మీరు ఏది అనుకుంటే అది బై పబ్లిక్. మీరు పబ్లిక్ అనుకున్నా, పీపుల్ అనుకున్నా, హ్యూమన్ బీయింగ్స్ అన్న మీ ఇష్టం. థర్డ్ వన్ వచ్చేసి టెక్నాలజీ. టీసీహెచ్ఎన్ఓఎల్ఓజీ, టెక్నాలజీ. అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం అనేది పడిపోతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ధమాల్ అంటుంది. ఎప్పుడైతే మనుషులు లేరో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ అనేది పోతుంది. ఎప్పుడైతే టెక్నాలజీ అప్డేట్స్ లేవో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ధమాల్ అనేది అంటుంది. ఎందుకు సార్? ఇప్పుడు మీ అందరికి ఒక భయం ఉంది, ఏఐ అనేది వాడాలి. ఏఐ అనేది భయం భయం ఉంది. మళ్ళీ ఏ ఎవడు వాడతారు సార్? ఏఐ వాడుకుంటారా? అంత సీన్ లేదు. ఏఐ వాడాలంటే ఎవరు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ కావాలి, ప్లస్ పీపుల్ అనేది కావాలి. ఈ రెండు లేకపోతే ఏ అనేది జీరో.
నువ్వు ఎన్ని లక్షల కోట్ల కంపెనీ చేసినా బిలియన్ డాలర్ కంపెనీ అయినా కానీ అట్టర్ ఫ్లాపే. సో నువ్వు ఏఐని వాడాలంటే ఎవరు కావాలి? కంపల్సరీ పీపుల్ అనేది కావాలి. మన పీపుల్ ఉత్తగానే వాడతారా? లేదు. ఆడెక్కడో పెడతాడు, అక్కడ ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ అనేది కావాలి. ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్, ఇఫ్ దెర్ ఇస్ నో పబ్లిక్, టెక్నాలజీ జీరో. వీళ్ళు ఎన్నైతే ఇన్పుట్స్ ఇస్తుంటారో టెక్నాలజీ గ్రాఫ్ గా పెరుగుతూ ఉంటుంది. అరే నువ్వు ఉన్నా లేకున్నా బై వెళ్తూనే ఉంటుంది బై. అడ్వాన్స్ ఆటోమేషన్ జరుగుతున్నాయి, మనం ఇంత బై చిన్న తీసుకొని చేస్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ది డే మన డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్, డిఐజిఎట్ డిజిటల్ మార్కెటింగ్, మన డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ త్రీ థింగ్స్. ఫస్ట్ వన్ ఇంటర్నెట్, సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది సార్? పాపులేషన్. థర్డ్ వన్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో టెక్ అనుకుంటే టెక్ రిలేటెడ్ ప్రస్తుతం ఏముంది కాబట్టి ఇవి ఎప్పుడైతే డౌన్ అవుతాయో, డమాల్ అవుతాయో, అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా డమాల్ అవుతుంది. ఎప్పుడైతే వీటికి డిమాండ్ అనేది తగ్గదో నీ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. మార్కెట్ లో మస్తు కాంపిటీషన్ ఉంది బై. ఏ స్కూల్కి లేవా, కాలేజ్ కి లేవా, పక్కన టీ షాప్ కొడితే ఇంకొక టీ షాప్ లేదా? అంటే పబ్లిక్ మరి ఖాళీగా ఉర్రా? నీ ఊర్లోనే బిజినెస్ లేదా? వేరే ఊర్లో బిజినెస్ ఉందా? అన్ని రియలిస్టిక్ గా కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి డిమాండ్ ఉంది బై. వాళ్ళు ఎందుకు తీసేస్తుర్రా బై అంటే ఆన్సర్, కంపెనీలు ఎందుకు తీసేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటాడు. అంటే ఎక్స్పెన్సెస్ అనేది అంటాడు. ఒకప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువ ఇన్పుట్ ఇంకా అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే తక్కువ అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు, ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది? టెక్నాలజీ అనేది సూపర్ గా పెరిగింది, కానీ దాని తగ్గట్టు నువ్వు ఉన్నావా లేదా అనేది క్వశ్చన్ మార్క్. టెక్నాలజీ అప్డేట్ అయింది, దాని తగ్గట్టు ఉన్నావా లేదా అంటే ఏ తగ్గట్టు ఉన్నావా లేదా. అందుకనే కదా భయ్ మనం పెట్టింది మన కోర్స్ నేమే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మనం పెట్టింది దానికోసమే. అంటే ఇక్కడ మన కోర్స్ లో మీరు ఏం చేస్తారంటే రియల్ టైమ్ లో టూల్స్ పరంగా అంటే వితౌట్ టూల్స్ పరంగా ఎలా చేయాలి, విత్ టూల్స్ పరంగా ఎట్లా చేయాలి, టూల్స్ విత్ టూల్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈఏతో ఎట్లా చేయాలి. 100% మీ బ్రెయిన్ 100% ఉంటే, దాని లోపల 0.1% కరెక్ట్ గా పడితే చాలు బై. మీ బ్రెయిన్ 100% ఉంటే 0.1% రాస్తే చాలు, నువ్వు సెట్ మా లైఫ్ లో. అంతకు మించి లేదు. నువ్వు పెద్ద పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్ కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ కి ప్రిపేర్ అయినంత లేదు. నువ్వు డెడికేటెడ్ గా నీకున్న 24 hours టైంలో, నీకు 24 hours టైం ఉంది బై. నీకు 24 hours టైంలో జస్ట్ 2% ఇన్వెస్ట్ చేయి. 2% ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత సార్? 14.4 minutes పర్ 1%. 2% ఎంత? 28.8 minutes. అంటే ఆన్లైన్ ఎవరేజ్ గా 30 minutes నేను క్లాసెస్ చెప్పిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తే రచ్చ రంబోలనే యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ ద సబ్జెక్ట్. నిన్ను కొట్టేటోడు లేడు బై మార్కెట్ లో. అలా నేను ట్రైన్ చేస్తా, నాకున్న ఎక్స్పీరియన్స్, సీక్రెట్స్, ఇండస్ట్రీ మార్కెట్స్, సార్ ఎట్లా చేసుకుంటూ ప్రాజెక్ట్స్, క్లయింట్స్ ఎట్లా మాట్లాడతాడు, బిల్లింగ్ ఏం వాడతాడు, టూల్స్ ఏం చెప్తాడు, ఇవన్నీ బరాబర్ చెప్తాం. నీకేం కావాలి? రావాలి, వినాలి, పోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అర్థం కాకపోతే మమ్మల్ని జావగొట్టుది, మేమైతే ఇన్పుట్స్ అయితే ఇస్తాం. అలా మేము ట్రైన్ చేస్తున్నాం సార్. దట్ ఈస్ యువర్ విషయం. నేను ఇంతగానం చెప్పిన తర్వాత కూడా ఇంటెన్సిటీ కూడా మీకు అర్థం కావాలి కదా, అందుకనే కొన్ని గట్టి వర్డ్స్ వాడుతున్నా. కొంతమంది ఏమంటారు రా భయ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే బేకార్ రా భయ్ అంటాడు. అరే అంత తెలీదు భయ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటాడు, అది కూడా బత్రాస్తని. ఇంకొంతమంది ఏమంటాడు? చైన్ మార్కెటింగ్ అంటారు. అరే అది కూడా బేకార్ భయ్. కొంతమంది ఎంఎల్ఏ అంటారు, ఇది కూడా బేకార్ భయ్. చెప్పేటోడు మస్తుగా చెప్తాడు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నానా, ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ అనేది వాడుతున్నాను. ఈ టాబ్లెట్ పేరు ఏంటంటే ఎక్స్పీ పెన్ అనేది అంటాం అనమాట. ఈ ప్రోడక్ట్ నా వరకు వచ్చిందంటే ఎట్లా? ఎక్కడనో కంపెనీ తయారైన కంపెనీ, అది ఇండియాలోనో, యూకేలోనో, యుఎస్ లోనో, లేకపోతే చైనాలో తయారైన కంపెనీ, నేను అమెజాన్ ద్వారా మామూలు ఆన్లైన్ లో బుక్ చేసి నేను ఈ టాబ్లెట్ అనేది వాడుతున్నాను. ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది నా వరకు ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ అ డిజిటల్ మార్కెటింగ్. నువ్వు ఒక ఫోన్ కొన్నావు, ఒకప్పుడు ఫోన్ ఎట్లా కొంటుండేవా అంటే పక్క షాపు, ఆ షాపు, ఈ షాపు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కంపారిజన్ చేసుకొని రేట్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఆఫర్ ఇస్తుందా లేదా, గిఫ్ట్ ఇస్తుందా లేదా చూసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టినా, టెక్ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టినా చూస్తారు, బాగుంటే కొంటారు. లేకపోతే అమెజాన్ ఓపెన్ చేస్తావు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తావు, ఎయిర్టెల్ ఓపెన్ చేస్తావు, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, నువ్వే కొంటావు. ఆ టూల్ నీ వరకు ఎలా వచ్చింది భయ్? నువ్వు ఫోన్ ఎట్లా కొన్నావు, నువ్వు స్కూల్కి ఎట్లా జాయిన్ అవుతున్నావు? ఒకప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు. నీ బ్రెయిన్ కి నీ ఫోన్ నీకు పని పెడుతుంది. సో ఈ టాపిక్స్ అన్ని మీకు కవర్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి సార్ అంటే మార్కెట్ లో ఒకడేమో ఎంఎల్ఎం అంటాడు, ఒకడేమో నెట్వర్క్ మార్కెటింగ్ అంటాడు, ఒకడేమో చైన్ మార్కెటింగ్ అంటాడు, ఆడొక బేకార్ గారు అని తెలియదు. కొంతమంది పౌడర్లు అమ్ముకునే కూడా హెల్త్ పౌడర్లు అమ్ముకునేటోడు మార్కెట్ లో మస్తు మంది ఉంటారు. అరే ఇదే డిజిటల్ మార్కెటింగ్ పోయి నువ్వు ఒకరిని జాయిన్ చెప్పి ఆన్ కింద ఇద్దరిని పెట్టు, నువ్వు కొన్ని రోజులు 6 నెలలు గట్టిగా కష్టపెడతావు, నువ్వు చైర్ మీద చేరు ఉండొచ్చు. అరే ప్రోడక్ట్ లో దమ్ముందో లేదో తెలియదు బై, ఇలా నువ్వు చేసుకుంటా అంటే పాకెట్ లో పైసలు పెట్టుకుంటా పోవాలి. మళ్ళీ మీరు ఇచ్చే డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ ఏం చేశారంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే, ఫెంటాస్టిక్ వే టు గ్రో
to grow any business, any business locally, globally, using డిజిటల్ మీడియా ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సిహెచ్ఎన్ఎన్ఎల్ ఛానల్స్ అంటే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ ఉందనుకో, నువ్వు లోకల్ గా అంటే ఏంది, నేను ఇప్పుడు ఎల్బీ నగర్ ఉన్నా పోయి, నేను ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఉన్నా. ఎక్కడున్నా నేను? ఎల్బీ నగర్ లో ఉన్నా. నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు అంటే నీ ఇష్టం రా పోయి. నీకు తెలిసిన మార్కెట్ 1000 మంది ఉన్నారు, నాకు తెలిసిన మార్కెట్ లో కోట్ల మంది ఉన్నారు. నువ్వు ఎల్బీ నగర్ లో అమ్ముకుంటావా? హైదరాబాద్ దాటావా? అంటే హైదరాబాద్ లో అమ్ముతావా? తెలంగాణలో వేరే జిల్లాలు మంచి మంచి సిటీస్ లేవా? సరే, నువ్వు తెలంగాణ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏపీలో లేదా? ఏపీలో మంచి మంచి సిటీస్ లేవా? అరే, ఏపీ తెలంగాణ ఎందుకు వాడుతున్నావు? నీకు ఇండియాలో కొనేటోడు లేడా? సరే, ఇండియాని ఎందుకు ఆలోచిస్తున్నావు? వరల్డ్ లో కొనేటోడు లేడా? అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలంటే ద ఓన్లీ పాసిబుల్ వేజ్ డిజిటల్ మార్కెటింగ్. అందుకనే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నా, సర్వీస్ ఉన్నా, దేశాలు దాటి వాళ్ళకు రిక్వైర్డ్ పీపుల్ కి చూపిస్తావు అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. నేను ఈరోజు ఒక పెన్ను వాడుతున్నాను, ఒక ఫోన్ వాడుతున్నాను, ఒక ల్యాప్టాప్ వాడుతున్నాను, మీరు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ ఉన్నంత వరకు మనకు డోకా లేదు, ఆ టెక్నాలజీ అప్డేట్స్ ఉన్నంత వరకు మనకు డోకా లేదు. తర్వాత మన పాపులేషన్ ఉన్నంత వరకు మనకు ఎలాంటి బాధ అయితే లేదు బై. సో ఎండ్ ఆఫ్ ది డే, ఇట్స్ అ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ, గ్లోబల్లీ, యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. ఎప్పుడైతే ఫేస్బుక్ వాడడం ఆపేస్తారో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ధమాల్. ఎప్పుడైతే మీరు గూగుల్ వాడడం ఆపేస్తారో అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ ధమాల్. ఎప్పుడైతే నువ్వు వాట్సాప్ వాడడం ఆపేస్తారో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ధమాల్. ఒకటి కావాలి ఇంకోటి. ఒకప్పుడు టిక్టాక్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాడుతున్నావు. ఒకప్పుడు టిక్టాక్ ఉంది, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వాడుతున్నావు. ఇప్పుడు ఉన్నాయి. టిక్టాక్ వచ్చి మంచి హెచ్చిపోయినాక అందరూ షార్ట్ కంటెంట్ మీద పడుతున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ సార్. అది ఉన్నంత వరకు మనకి డిజిటల్ మార్కెటింగ్ డోక్ అయితే లేదు. సో ఎవడో చెప్పి రాసుకొని ఎవడో బేకార్ కనుకొని మీరు అనాల్సిన అవసరం లేదు. దీనికి మీకు సాలిడ్ ప్రూఫ్ కూడా ఉంది. ఐ షోకేస్ ద గవర్నమెంట్ రిపోర్ట్ ఆల్సో, జస్ట్ హోల్డ్ ఆన్. తర్వాత మళ్ళీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను నేర్చుకున్న తర్వాత నువ్వేం చేస్తావు అబ్బాయి అంటే, నువ్వు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ కావచ్చు. జస్ట్ ఏ మినిట్ సార్, ఇది కొంచెం రఫ్ అయింది, 1 minute. నువ్వు జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ కావచ్చు. అంటే ఇది ఎక్కువసేపు వాడితే జూమ్ ఇది స్టాప్ అయిపోతుంది, నథింగ్ టు వరీ, జస్ట్ హోల్డ్ ఆన్. సో నువ్వు జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ద వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. వన్ స్టాప్ సొల్యూషన్ అనేది నేను చెప్తాను. ఇంకా దీన్ని బట్టి నువ్వు బయటికి వచ్చిన అనుకో, నేను ఏం చేయలేను, నువ్వు ఆరామ్సే నేర్చుకోబోయి, నీకు కమిట్మెంట్ అయితే ఫుల్గా ఇస్తా. అంతేనా సార్ అంటే, లేదు బై ఇంకా కూడా ఉంది. ఐ టెల్ దట్ సమ్ మోర్ గుడ్ థింగ్స్ అన్నమాట. సరే, నేను కొన్ని అనుకున్నా, నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఇది నువ్వు కోర్సు కరెక్ట్ గా నేర్చుకున్నావు అనుకో, నువ్వు కోర్స్ అనేది కరెక్ట్ గా నేర్చుకున్నావు అనుకో, నీకు జాబ్ అనేది చాలా సింపుల్. నీకు జాబ్ అనేది చాలా సింపుల్ అన్నమాట. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా పెద్దది. అందరూ జాబ్ పడుతారు. మా డాడీ జాబ్ చేయలేదు, మా డాడీ కిరాణా షాప్ ఉంది, నేను కిరాణా షాప్ వాడతాను. ఎప్పుడైతే నా దగ్గర ఎనర్జీ అనేది పడిపోతుందో, ఎప్పుడైతే నా దగ్గర అది లేదో, ఐ విల్ గో ఫర్ నా కిరాణా షాప్ నేను చూసుకుంటా, తప్పేముంది. ఇట్స్ అ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అలాగే మార్కెట్ లో ఒక హార్డ్వేర్ షాప్ కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదా ఇంకేదైనా సర్వీసెస్ కావచ్చు, కొన్ని లక్షల మంది బిజినెస్ కి బయట వాళ్ళకు సేల్స్ కావాలి, నాకు పెద్ద పెద్ద వాళ్ళు దొరకాలి, నాకు పని లేదు, ఈ పని అంటారు. వాళ్ళందరికీ నువ్వు పని వచ్చు అనమాట. నువ్వు కరెక్ట్ గా కోర్స్ నేర్చుకొని వాళ్ళకు సర్వీసెస్ ఇచ్చినా సరే, నీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలంటే నీకు నెలకు 2 నుంచి 3 క్లయింట్లు కావాలి. నెలకు 2 నుంచి 3 క్లయింట్లు ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ 6 months నీకు 5 to 10 క్లయింట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇదంతా ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో కూడా మీకు చాలా డీటెయిల్ గా చెప్తా. సో బీ యువర్ ఓన్ బాస్ అంట. ఏమంటా సార్? బీ యువర్ ఓన్ బాస్. సారీ, కొంచెం హీట్ అయినట్టుంది ఇది. బీ యువర్ ఓన్ బాస్ అన్నమాట. అందుకనే బాస్ సార్ చిరంజీవి గారి ఫోటో అనేది పెట్టాను. అర్థమైందా సార్? ఇది ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? సార్ ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? 100% లైవ్ సెషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు చెప్పానో అదే సెషన్ మేము ఇచ్చిన బ్రౌచర్ లో కోర్స్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. విల్ షోకేస్ సమ్ గుడ్ థింగ్స్ టు యూ, గెట్ రెడీ సార్. జస్ట్ హోల్డ్ ఆన్. ఇంకా చాలా ఉన్నాయి, మేము చెప్తామన్నమాట. 1 minute. ఇది ఎందుకో హ్యాంగ్ అవుతుంది. 1 minute సార్, 1 minute. సార్, కొంచెం హీట్ అయినట్టుంది టాబ్లెట్, జస్ట్ హోల్డ్. డన్. ఈ డైలాగ్ మీకు అర్థమవుతుంది కదా? ఏంది దెబ్బ అదోర్స్ కదా అంటాడు కదా, నీకు కోర్స్ అదోర్స్ కదా అంటున్నాను. కోర్స్ అదోర్స్ ఎందుకు కోర్స్ అదోర్స్ అనేది చెప్తా.
ఈ కోర్స్ లోపల మేము ఏదైతే మీకు 10,000 రూపీస్ మేము తీసుకుంటామో ఈ 10,000 రూపీస్ కి మీకు ఏమొస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వస్తుంది, ప్లస్ ఇంటర్న్షిప్ వస్తాయి, మేము ఇచ్చే ఫ్రీ టూల్స్ అనేది వస్తాయి, అన్ని వస్తాయి. మళ్ళీ కోర్స్ లోపల మీరేం చెప్తారు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 15+ మాడ్యూల్స్ అన్నమాట. ఈ మాడ్యూల్స్ అనేది మొత్తం మేము వెబ్సైట్ లో చూపిస్తాము మీ భాషలో నేను చెప్పడానికి. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ లో 100% బిజినెస్ చేయాలి, ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ కావాలంటే మీకు ఒక వెబ్సైట్ అనేది కావాలి. ఈ వెబ్సైట్ కావాలంటే మీకు డొమైన్ కావాలి అండ్ హోస్టింగ్ అనేది కావాలి. డొమైన్ అంటే వెబ్సైట్ పేరు, హోస్టింగ్ అంటే స్పేస్ అన్నమాట. అంటే మీ ఫోన్ లాగా మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు. సో దీని లోపల ఇవన్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ కొనాలి, ఎలా చేయాలి, ఈ రెండింటిని ఎలా కలపాలి, దీని లోపల కంటెంట్ అనేది ఎలా పెట్టాలో చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాము. దీని తర్వాత యు ఆర్ గోయింగ్ టు లెర్న్ కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ లో మీకు రియల్ టైమ్ లో ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ కావచ్చు, ఒక సేల్స్ పేజ్ డిజైన్ కావచ్చు, కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ లోపల పెట్టే కంటెంట్ కావచ్చు. సో మీరు మెటా అయితే మెటా, గూగుల్ అయితే గూగుల్, సోషల్ మీడియా అయితే దాని లోపల ప్రాపర్ గా కంటెంట్ అనేది ఎలా పెట్టాలి, కాపీ రైటింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. దీని లోపల మీకు ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఏ టూల్స్ ఎలా చేయాలో కూడా మీరు చెప్తాం అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ మాడ్యూల్, దిస్ ఇస్ సెకండ్ మాడ్యూల్. థర్డ్ మాడ్యూల్ వచ్చేసి రియల్ టైమ్ లో విత్ బెస్ట్ టూల్ అనమాట. కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనేది ఉంటుంది, కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనేది ఉంటుంది. దీంతో ఎలా ముందుకు వెళ్ళాలో కూడా మీరు చెప్తాం అనమాట. కాన్వా గ్రాఫిక్ డిజైన్ మీరు మార్కెట్ లో మీకు ఆల్రెడీ కాన్వా తెలిస్తే హ్యాపీ. రియల్ టైమ్ లో ఒక ఇమేజ్ కావచ్చు, ఒక పోస్టర్ కావచ్చు, ఒక పాంప్లెట్ కావచ్చు, ఒక లెటర్ హెడ్ కావచ్చు, ఒక కొటేషన్ కావచ్చు, ఒక ఇన్వాయిస్ కావచ్చు, లేదా ఒక రెజ్యూమే కావచ్చు, లేకపోతే ఎవరికైనా ప్రెజెంటేషన్ కావచ్చు, ఒక వీడియో జనరేషన్ కావచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఇమేజ్ ఎడిటింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ కాన్వా. సో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వాడుతుంటారు, జెప్టో వాడుతుంటారు, బ్లింకిట్ వాడుతుంటారు, స్విగ్గీ వాడుతుంటారు, జొమాటో వాడుతుంటారు. అన్ని యాప్స్ ఎందుకు సక్సెస్ అయినంటే ఫస్ట్ ఆడు ఏం చేస్తాడు, ఓపెన్ చేయగానే మంచి మంచి ఆఫర్లు పెట్టి చూపిస్తాడు. ఫస్ట్ నువ్వు ఆఫర్లను చూడవు, అక్కడ పెట్టే బొమ్మల్ని చూస్తావు, అంటే ఇమేజెస్ ని చూస్తావు, అక్కడ ఉన్న బొమ్మల్ని చూస్తావు, ఆ బొమ్మల్ని చూసి కింద ఆ పదాన్ని చదువుతావు. నువ్వు మీరు ఒక్కసారి ఇమేజెస్ లేదనుకోండి, అన్ని ఎక్స్ మార్కులు ఉంటాయి. ఎక్స్ మార్కులు ఉంటే ఎవడు వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడు. అమెజాన్ కూడా అట్టర్ ఫ్లాప్, ఫ్లిప్కార్ట్ కూడా అట్టర్ ఫ్లాప్, జెప్టో, స్విగ్గీ అవన్నీ చూడాడు. అక్కడ బొమ్మలు ఉన్నాయి, ఆడ ఫుడ్ రిలేటెడ్ బొమ్మలు, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ బొమ్మలు, ఆ యాక్షన్ రిలేటెడ్ సెలబ్రిటీ బొమ్మలు పెట్టినట్టు అక్కడ పెట్టారు కాబట్టి అక్కడ ఉన్న ఆఫర్ ని చదివి కింద చదువుతున్నారు. నేను ఓన్లీ ప్లేన్ టెక్స్ట్ పెడితే ఎవరు చదవడనమాట. ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. కాబట్టి అలాంటివన్నీ ఎలా చేయాలి, ఒక వెబ్సైట్ పరంగా, ఒక ల్యాండింగ్ పేజ్ పరంగా, స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్, ఇవన్నీ ఎలా చేయాలి మొత్తం కాన్వా గ్రాఫిక్ డిజైన్ లోపల మీకు కవర్ అయిపోతుంది. దాని తగ్గట్టు కంటెంట్ అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇది మార్కెట్ లో దొరికినా సరే ఇబ్బంది పడతారు అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ టు ద గూగుల్ సర్చ్ కన్సోల్ కి సబ్మిట్ చేస్తాము. తర్వాత GA4 అనేది వాడతాము, తర్వాత GTM అనేది వాడతాం అనమాట. సో GSC అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. నా వెబ్సైట్ రెడీగా ఉంది రాబోయ్, ఎవడైతే ఆన్లైన్ లో వెతుకుతున్నారో వాళ్ళకి గూగుల్లో చూపి అని చెప్పేసి గూగుల్ కి చెప్తా. మైక్రోసాఫ్ట్ కంపెనీ బింగ్ వాళ్ళకి చెప్తా, ఏ టూల్స్ ఉంటే ఏ టూల్స్ కి చెప్తా. అంటే నీ వెబ్సైట్ రెడీగా ఉంది, నా వెబ్సైట్ మొత్తం స్కాన్ చేసుకొని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి చూపి, అది టాప్ లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలో తర్వాత వస్తుంది. తర్వాత GA4 అనమాట, అంటే అనలిటిక్స్ అన్నమాట. నీ వెబ్సైట్ గూగుల్లో పెట్టినావు కదా, ఆ వెబ్సైట్ కి ఎవరు వచ్చిర్రు, ఎలా వచ్చిర్రు, ఎలాంటి స్టేట్ నుంచి వచ్చిర్రు, ఎలాంటి కంట్రీ నుంచి వచ్చిర్రు, సరే వస్తే అమ్మాయిలా అబ్బాయిలా, వస్తే ఎలాంటి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ద్వారా వచ్చిండు, సరే వాడు ఐఫోన్ వాడుతుందా, ఆండ్రాయిడ్ వాడుతుందా, ఐఫోన్ వాడితే వాళ్ళు ఎలాంటి సిరీస్ వాడుతున్నారు, ఆండ్రాయిడ్ వాడితే ఎలాంటి బ్రాండ్, ఎలాంటి మోడల్ వాడుతున్నారు, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చారు, వచ్చి ఏం చేశారు, వచ్చి చూసుకొని పోయారా, వచ్చి కొన్నారా, ఏదైనా బిజినెస్ చేసిపోయారా, వాళ్ళు ఏదైనా వీడియో ఓపెన్ చేశారా, ఏదైనా బటన్ మీద క్లిక్ చేశారా, ఏదైనా ఫామ్ మీద కొట్టారా, లేకపోతే వాళ్ళు ఏదైనా కొన్నారా లేదా, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్ హియర్. తర్వాత జీటీఎం అనమాట, నాకు ఒక సేల్ అనేది జరిగింది, అది నాకు మెటా యాడ్ ద్వారా జరిగిందా లేకపోతే గూగుల్ యాడ్ ద్వారా జరిగిందా అనేది నేను తెలియాలి. సరే నేను ఇన్స్టాగ్రామ్ లో నేను షేర్ చేసిన, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినట్టు మీకు ఎలా తెలుస్తుంది, లేదు సార్ నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేసిన, లేకపోతే నేను మహేష్ బాబు సార్ ఉన్నారు కాబట్టి, రజనీ సార్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చి షేర్ చేయించిన, మళ్ళీ వీళ్ళ ద్వారా సేల్ వచ్చిందని ఎలా తెలుస్తుంది. దట్ విల్ బి అడ్వాన్స్ ఇంటిగ్రేషన్స్ విల్ బి కవర్డ్ బై దిస్ 3 టూల్స్. సో GA4 GTM కరెక్ట్ నేర్చుకున్నారు అనుకో, దీనికి మళ్ళీ మార్కెట్ లో ట్రాకింగ్ కోర్స్ అని చెప్పేసి మార్కెట్ లో మళ్ళీ 10,000 అని చెప్పి 20,000 అని చెప్పేసి మళ్ళీ అలా తీసుకుంటూ ఉంటారు అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్, సారీ. సో మార్కెట్ ఇలా తీసుకుంటుంటారు అనమాట. మీకు ఈ కోర్సు ఇది కూడా కవర్ అయిపోతుంది. సో ఇది అయిన తర్వాత ఏముంటుంది సార్ అంటే మనకు ఫిఫ్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ యాజ్ ఏ SEO అనేది అంటాం, అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, నేను హిందీ మాట్లాడితే అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడితే ఏదో మీ ఇష్టం అది. ఒకవేళ ఉర్దూ మాట్లాడితే, చైనీస్ మాట్లాడితే, జపనీస్ మాట్లాడితే, మరాఠీ మాట్లాడితే, సారీ ఇట్స్ ఇండియన్ లాంగ్వేజ్ కాబట్టి వేరేది. ఇంకేదైనా మనకు అర్థం కాని భాషలో మాట్లాడితే అర్థం కాదు. ఇక్కడ కూడా గూగుల్ కి ఎలాంటి కంటెంట్ పెడితే నచ్చుతుంది, దానికి ఎలా మనము ప్రాపర్ గా ఒక లెవెల్ నుంచి 100 ఉన్న ర్యాంకింగ్ టాప్ 1 కి ఎలా తీసుకుని వెళ్ళాలి. మీరు కూడా గూగుల్ ఏదో సెర్చ్ చేస్తారు, టాప్ వచ్చిన దాన్ని క్లిక్ చేస్తారు తప్ప
అది దొరకకపోతే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ వెళ్తుంటారు. మళ్ళీ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అవన్నీ మీకు చెప్తాం బై. ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, అవన్నీ మీకు కవర్ చేస్తాను. మా దగ్గర మస్త్ ఎగ్జాంపుల్స్ విల్ షోకేస్ ఆల్సో. సో ఇది ఒక్కటే కాదు, రియల్ టైమ్ ఏఐఎస్యు అనేది ఎలా చేయాలి ఇది కూడా మీకు చెప్తాం అన్నమాట. అంతేనా సార్ అంటే లేదు. ఇది అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సిక్స్త్ వన్ అన్నమాట, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది వస్తుంది. అంటే రియల్ టైమ్ లో ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ కావచ్చు, ఒక ఎంఎన్సీ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ప్రాపర్ గా ఎలా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కంటెంట్ అనేది పోస్టింగ్ చేయాలి. అది ఫేస్బుక్ కావచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒక యూట్యూబ్ కావచ్చు, ఒక లింక్డ్ఇన్ కావచ్చు, ఒక ట్విట్టర్ అంటే x.com కావచ్చు, ఇంకా కావాలంటే థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ వల్ల థ్రెడ్స్, ఇవన్నిట్లో ప్రాపర్ గా అకౌంట్ అనేది ఎలా చేయాలి, ఒక సోషల్ మీడియా పబ్లిషింగ్ టూల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, దీని లోపల కంటెంట్ అనేది ఎలా పెట్టాలి, ఈ కంటెంట్ మనం 30 days కి ఎలా ప్రిపేర్ అనేది చేసుకోవాలి, రియల్ టైమ్ స్ట్రాటజీస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ మీకు కింద కవర్ అవుతాయి. ఇంతేనా సార్ అంటే లేదు. అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్స్టెంట్ బిజినెస్ అన్నమాట. నాకు ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ మెటా యాడ్స్ అన్నమాట. తర్వాత యు ఆర్ గోయింగ్ టు లెర్న్ గూగుల్ యాడ్స్ అన్నమాట. రియల్ టైమ్ లో మెటా యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, అకౌంట్ సెటప్ అనేది ఎలా చేయాలి, బిజినెస్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యాడ్ అకౌంట్ క్రియేట్ అనేది ఎలా చేసుకోవాలి, పిక్సెల్ ట్రాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, కస్టమ్ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలి, ఒక బిజినెస్ అర్థం చేసుకుని దాని ప్రాపర్ యాడ్స్ అనేది ఎలా చేయాలి, లీడ్స్ పరంగా ఎలా చేయాలి, సేల్స్ పరంగా ఎట్లా చేయాలి. నేను 100 రూపాయలు చాక్లెట్ ఆన్లైన్ అమ్మొద్దా అంటే బేకారు. అదే ₹1,00,000 ప్రాజెక్ట్ నమ్మొచ్చు, ₹1,00,00,000 ప్రాజెక్ట్ నమ్మొచ్చు, 100 కోట్ల బిజినెస్ ఎలా చేయాలో చెప్తాను. సేల్ నీ దగ్గర ₹100 చాక్లెట్ ఉంది, ఆన్లైన్ ద్వారా ఎలా అమ్మాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, అవన్నీ మెటాస్ లో చెప్తాను, అవన్నీ గూగుల్ యాప్స్ లో కూడా చెప్తాను. గూగుల్ యాప్స్ లో కూడా ప్రాపర్ అకౌంట్ సెటప్ అయిన తర్వాత యూట్యూబ్ లింకింగ్ కావచ్చు, అనలిటిక్స్ లింకింగ్ కావచ్చు, జిఎస్సి లింకింగ్ కావచ్చు, దాని తర్వాత కస్టమ్ కన్వర్షన్ అనేది అంటాం అనమాట. గూగుల్ ఒక కన్వర్షన్ లింక్ సెటప్ చేసుకొని ప్రాపర్ గా గూగుల్ యాప్స్ అనేది ఎలా చేయాలి, ఒక ఈ కామర్స్ ప్రోడక్ట్ తగ్గట్టు ఎలా చేయాలి, ఒక లీడ్ జనరేషన్ ఫార్మాట్ ఎలా చేయాలి, అది పెద్ద పెద్ద టికెట్ ప్రైజెస్, అబ్రాడ్ కన్సల్టెన్సీ కావచ్చు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక హాస్పిటల్ హెవీ సర్వీసెస్ కావచ్చు, మీ దగ్గర కొన్ని కోట్ల కొద్ది ప్రోడక్ట్ ఉంది, రిక్వైర్డ్ పీపుల్ కి ఎలా చూపాలి, ఆల్ స్ట్రాటజీస్ విల్ బి కవర్డ్. ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది ఏం చేస్తారంటే మీరే బిజినెస్ పీపుల్, మీరే నాకు ఇస్తారు, మీరే ప్రాజెక్ట్ తీసుకొని మీరే ఎగ్జిక్యూట్ అనేది చేస్తాను. సో ఆ లెవెల్ ఆఫ్ డెలివరీ ఉంటుంది. నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, మొత్తం డైనామిక్ రియల్ టైమ్ లో సార్ ఎలా చేస్తాడు, సార్ ఎలా ఆలోచిస్తాడు అలా చెప్పుకుంటే మస్తుగానే సార్ ఇవన్నీ కవర్ చేస్తాం. ఇంతేనా సార్ అంటే లేదు. నాకు వచ్చిన లీడ్ తగ్గట్టు, సేల్ తగ్గట్టు వాళ్ళకు బిజినెస్ ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి ఇది కూడా కవర్ అవుతుంది. దాని తర్వాత ఎస్ఎంఎస్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, తర్వాత ఈమెయిల్ ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి, తర్వాత వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ మీకు బిజినెస్ ఆటోమేషన్ లో ప్రాపర్ గా చెప్తామన్నమాట. అంతేనా సార్ అంటే లేదు. యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక యూట్యూబ్ మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి. రియల్ టైమ్ అందరూ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారు, దాని లోపల కంటెంట్ పెడతారు, అది కూడా మేము చెప్తాము. ఏఐతో ఎట్లా చేయాలి, నువ్వే కంటెంట్ ముందు, నువ్వే కెమెరా ముందుకు వచ్చి ఎలా చేయాలి, అవన్నీ ఓల్డ్ మెథడ్ అయితే కొత్త మెథడ్. చాలా మంది కొన్ని లక్షల కోట్లు పెట్టి వీడియోస్ అనేది చేస్తారనమాట. దానికి ఎలా ప్రమోట్ చేయాలి చెప్పరు ఎవరు. ఆయనకి ఎస్సీఓ చేస్తాడు, అందరు పెడతారు, మళ్ళీ వైరల్ కాలేదే, పైసలు పెట్టి వైరల్ చేయించుకో. అలా ఒక్కొక్క యూట్యూబ్ వీడియోకి వైరల్ చేయాలంటే 1,00,000 వ్యూస్ కావాలంటే మార్కెట్ లో 25,000 నుంచి 30,000 తీసుకుంటారు. ఇది చాలా చీప్ ప్రైస్. కొంతమంది 40,000, కొంతమంది 50,000, లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది నేను చెప్పిన సబ్జెక్ట్ చేసుకుంటే మీకు 10 నుంచి 15,000కి 1,00,000 వ్యూస్ మినిమం ఎలా చెప్పాలో చెప్తాను. ఇలా మీరు ఒక్క వీడియో చేసినా సరే ఆర్ గోయింగ్ టు గెట్ 5K to 10K, ఇలా మస్తు సీక్రెట్స్ ఉన్నాయి సార్ అని చెప్తాను. రియల్ టైమ్ యూట్యూబ్ మార్కెటింగ్ లో కవర్ అవుతుంది. తర్వాత అఫ్లేట్ మార్కెటింగ్ కూడా మీకు వస్తుంది. మళ్ళీ అఫ్లేట్ మార్కెటింగ్ లో ఏముంటుంది సార్ అంటే వెరీ 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 సింపుల్ అన్నమాట. మీరు అందరు అమెజాన్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ లోనో అంటే ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లో చూస్తుంటారు, ఆ ప్రోడక్ట్ బాగుంది, ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తుంటారు. అలా అమ్ముతే ఏమొస్తుంది, ఒక ప్రోడక్ట్ కి ఇంత సేల్ అని, లేకపోతే ఒక ఫ్లాట్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఫ్లాట్ రేట్ మాట్లాడుతుంది, వాళ్ళు క్లోజ్ చేస్తారు. నేనేమంటున్నాను, మీరు ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కోర్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ అమ్మినా మినిమం 2 నుంచి 3 వేలు ఎలా వస్తాయో నేను చెప్తా. 10 ప్రోడక్ట్లు అమ్మితే జెన్యున్ గా ఎవరికైతే కావాలో అదే, చాలా మంది కొన్ని కావాలి, అవన్నీ మీరు మీరు కొన్ని ఎలా చేసుకోవాలో చెప్తా. మినిమం లో ప్రతి ప్రోడక్ట్ అమ్మితే 10,000 నుంచి 30,000, 100% లీగల్. అదేదో క్రిప్టో కరెన్సీ కాదు, బెట్టింగ్ కావచ్చు, ఏదో ఇంకేదో ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు, ఏది కాదు, 100% ఎథికల్ అండ్ లీగల్ అన్నమాట. అంత డీటెయిల్ గా తెలుసా, నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తా పోయి. తర్వాత 15th 1 వచ్చేసి రియల్ టైమ్ ఒక సిఆర్ఎం అనేది ఎలా కనెక్ట్ చేయాలి, లీడ్స్ వస్తే దీనికి డైవర్ట్ అనేది ఎలా చేయాలి, ప్రాపర్ సిగ్నల్స్ అనేది ఎలా చేయాలి, ట్రాకింగ్ వస్తుందా లేదా ఎలా చేయాలి, అడ్వాన్స్ ఆటోమేషన్స్ ఉంటే ఎలా చేయాలి, నా టైంలో నేను చెప్తా. అది మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇలా మీకు 15 మాడ్యూల్స్ అనేది కవర్ అయితే సార్. అందుకనే ఈ కోర్స్ అనేది అదర్స్ అనేది నేను పెడుతున్నా, అది మీ ఇష్టం. తోపు కాదు, నేను చెప్పే ఫార్మాట్ నేను చెప్తున్నా. అంతేనా సార్ అంటే లేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో మీకు 100+ ఏ టూల్స్ అనేది చెప్తా. మన రియల్ టైమ్ క్లాసెస్ లో 60 to 70% కవర్ అయిపోతుంది. మిగిలినవన్నీ మీకు ఒక లిస్ట్ ఇస్తాము. ఇంకేదైనా స్పెషల్ క్లాసెస్ ఉంటే స్పెషల్ క్లాసెస్ తీసుకొని కూడా చెప్తాం. ఇదంతా మా వెబ్సైట్ లో ఉంది.
ఒక డాక్యుమెంట్ కూడా మీకు చూపించాను. ఆ డాక్యుమెంట్ మొత్తం మీకు వస్తుంది అనమాట. వీఆర్ ఇంట్రొడ్యూస్ దిస్ ఇన్ 2023లో మేము పెట్టాం సార్. 50+ తీసుకొని 100+ 2024 నుంచి పెట్టాం. వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ వీఆర్ ట్రైనింగ్ 100+ ఏ టూల్స్. రియల్ టైమ్ క్లాసెస్ లో అందరికీ ఏ టూల్స్ తెలుసు. ఏ టూల్ ఎక్కడ ఎందుకు వాడాలి, ఎంత అమౌంట్ వాడాలి, అది ప్రీమియం టూల్ వెళ్ళాలా, ఫ్రీ టూల్ వెళ్ళాలా. ఒకే పని చాట్‌జీపీటీ చేస్తుంది, పర్ప్లెక్సిటీ చేస్తుంది, వందల కొద్ది ఏ టూల్స్ చేస్తాయి. మన పర్ప్లెక్సిటీని ఎక్కడ వాడాలి, చాట్‌జీపీటీని ఎక్కడ వాడాలి, గ్రోక్‌ని ఎట్లా వాడాలి, లేకపోతే ఇంకేదైనా మార్కెట్లో వందల కొద్ది టూల్స్ ఉంటే దాన్ని ఎట్లా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇవన్నీ మీకు అర్థమైతాయి సార్. అంతేనా సార్ అంటే లేదు సార్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఐ గో ఫర్ అనదర్ వర్షన్, గెట్ రెడీ. సో ఇదంతా మీకు చెప్పినా కదా, ఇదంతా మళ్ళీ మీరు 1 రూపీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్ విల్ బి కవర్డ్. ఒక్కసారి ఒక్క నిమిషం సార్, ఏమైంది ఇది వస్తలేదు, 1 మినిట్. ఇదంతా మీకు చెప్పిన ఇక్కడ చాలా మంది మళ్ళీ ఆ టూల్ కి పైసలు కట్టని చెప్పేసి నెలకు 10,000 సబ్స్క్రిప్షన్, 20,000 సబ్స్క్రిప్షన్, 30,000 సబ్స్క్రిప్షన్, ఆ టూల్ కొను, ఈ టూల్ కొను, డొమైన్ కంపల్సరీ కావాలి, హోస్టింగ్ ఒక కంపల్సరీ కావాలి, రియల్ టైం ప్రాజెక్ట్ ఉండవు, ఇవన్నీ మేము చెప్పామంటాం. ఇక్కడ మేమేం చెప్తామంటే నువ్వు మొత్తం కోర్స్ ఎండింగ్ లో చెప్తామన్నమాట. ఎండింగ్ అనేది కొన్ని కోర్సు చూస్తుంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే చెప్తున్న కొద్ది బోర్ కొడుతుంటుంది. మన స్టార్టింగ్ లో 0 నుంచి స్టార్ట్ చేసి ఒక 100 లెవెల్ ఆఫ్ ఎగ్జైటింగ్ అనేది నేను మీకు ఇస్తా. అలా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తా. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద టూల్స్ ని మినిమం 1500 కి 2000 కి ఎలా తీసుకోవాలి, జెన్యున్ గా వాళ్ళని ఎట్లా వాడాలి, అంతేకాకుండా మీకు 13+ ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట. 13+ ప్రాజెక్ట్స్ అనేది వస్తాయి. దాని లోపల 5 మేజర్ రియల్ టైమ్ ఒక కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ చెప్తాము. తర్వాత E2 మైనర్ ప్రాజెక్ట్ అనేది చెప్తాం అనమాట. ఇలా వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ వీఆర్ యూజింగ్ దిస్ వన్స్ ఇన్ ద మార్కెట్. ఓకేనా. అంతేకాదు సార్, యు ఆర్ గోయింగ్ టు గెట్ 20+ కేస్ స్టడీస్ అనమాట. ఇవన్నీ మా వెబ్సైట్ లో ఉన్నాయి. 20+ కేస్ స్టడీస్ అనేది ఉంటాయి. ఒక బిజినెస్ కి రియల్ టైమ్ లో ఎలా చేయాలి స్టడీ, ఆ బిజినెస్ అనేది ఎలా వాడాలి, ఒక సైకిల్ అగరబత్తి కావచ్చు, కంపాస్ కోలా కావచ్చు, వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంది, వాళ్ళు ఆఫ్లైన్ లో ఎందుకు చేస్తున్నారు, ఆన్లైన్ లో చేస్తున్నారు. మీరు అందరు జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ తెలుసు. 10-minute డెలివరీ, 15-minute డెలివరీ, 30-minute డెలివరీ, ర్యాపిడోలో బుక్ చేసి వస్తుంది. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, 50-60 years బ్యాక్ ఉన్నాయి. అప్పుడు ఎందుకు హిట్ కాలేదు, ఇప్పుడు ఎందుకు హిట్ అయింది, ఎందుకు వీటి మీద పడుతున్నారు, హైపర్ లోకల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంది, పెద్ద పెద్ద బ్రాండ్స్ దేని మీద చేస్తున్నారు, అలాంటి రియల్ టైమ్ స్ట్రాటజీస్ అన్ని చెప్తాం. మళ్ళీ వీటికి 1 రూపీ కూడా పెట్టాల్సిన లేదు. ఇవన్నీ మన కోర్స్ లో ఇంక్లూడెడ్ అన్నమాట. ఆల్ దిస్ ఆర్ ఇంక్లూడెడ్ అట్ అ కాస్ట్ ఆఫ్ జస్ట్ 10,000. అర్థమైందా సార్. నేను చెప్పేదంతా మీకు కావాలంటే కానీ చెక్ అవర్ రివ్యూస్ ఆల్సో, మొత్తం గూగుల్లో ఉన్నాయి. దట్ ఈస్ యువర్ విష్. అక్కడ స్టూడెంట్స్ రాస్తారు సార్, మా టీం అయితే రాయరు. ఉంటే మాది 1-2 రివ్యూస్ ఉంటాయి, మిగిలిన 47 రివ్యూస్ మొత్తం అదే. అందుకనే ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు, మీరు జాబ్ గురించి వెతుకుతున్నారా, యు ఆర్ గోయింగ్ టు జాబ్ రెడీ. జాబ్ రెడీ, యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ. లేదు సార్ నాకు బిజినెస్ కావాలా, బిజినెస్ రెడీ. ఇంకా అంతే. జాబ్ అనేది చాలా 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 చిన్నది. అందరు ఇదే భూతద్దంలో పెట్టి పెద్దగా చూస్తారు. నా పాయింట్ ఆఫ్ లో జాబ్ అనేది చిన్నది. ఒక్కసారి ఇది మీకు అర్థం కావాలంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకొని బయటకు వచ్చేసి మీరే కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ లైఫ్ మొత్తం ఇదే పెడతాను, నా దగ్గర ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది, నాకు ఆల్రెడీ బిజినెస్ ఉందంటే దాన్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎలా తీసుకొని వెళ్ళాలో చెప్తాను అనమాట. దట్ విల్ బికమ్ ఏ బిజినెస్ రెడీ అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ. నేను ఇంటి నుంచి కాల్ బయట పెట్టకుండా నాకున్న ఫ్రీ టైంలో కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరన్నా సరే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఫ్రీలాన్సింగ్ రెడీ ఆల్సో. ఫ్రీలాన్సింగ్ రెడీ అంతే సార్. ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే అంటే మన AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ అండ్ బిజినెస్ రెడీ అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ అనమాట. అంతే. మళ్ళీ 1 రూపీ కూడా ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. ఒక పే చేస్తే 2,000 అది మీకోసం మీరు పెట్టుకుంటారు, మా కోసం కాదు. బయట 10,000, 20,000, 30,000 కోర్స్ కి కట్టి మళ్ళీ జిఎస్టీలు కట్టి మళ్ళీ అడిషనల్ టూల్స్ కొంటారు. అది కూడా ఎక్కడ వాడాలి, అసలు స్టార్టింగ్ లో కొనాలా వద్దా, ఫ్యూచర్ లో కొనాలా వద్దా, అవన్నీ మీకు చెప్తాను. ప్రాజెక్ట్స్ ఎలా తెప్పించుకోవాలి, వాళ్ళ కొటేషన్ ఎట్లా ఇవ్వాలి, షార్ట్ కట్స్ లో జాబ్ అనేది ఎలా క్రాక్ చేయాలి. అంటే ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ కాదు, నేను జాబ్ గ్యారెంటీ ఇస్తా అంటే నా తప్పు. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది భయ్, ఆడు వద్దంటే 100 కంపెనీలు ఉన్నాయి, ఆనకాలు ఎందుకు పట్టుకుంటావు, ఆడపడే నీకు అన్నం పెడుతుందా, నాకు పెడుతుందా, వదిలేయి. ఆడు పెద్ద కానీ తోపుతా మనకు అవసరం లేదు. దాన్ని వదిలేస్తే బయట వందల కొద్ది వేల కొద్ది కంప్లీట్ ఉన్నాయి. ఆ కంపెనీలు అనేది ఎలా పట్టుకోవాలి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, చాలా స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. ఆ డేటా మొత్తం మీకు ఇస్తాము. ఇంతకంటే ఓపెన్ గేమ్ కావాలి సార్. మీ ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు రెడీ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ రిస్క్. ఓకేనా. తర్వాత తర్వాత మళ్ళీ చెప్తున్నా సార్, మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎప్పుడు సార్ అంటే మీరు హ్యాపీగా ఉండడానికి September 8th రోజు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 11 to 12:30 PM అనేది ఉంటుంది. మినిమం 4+ months ట్రైనింగ్ అనేది ఉంటుంది. దీని లోపల మీకు ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ప్లస్ కొన్ని టూల్స్ మేము ప్రీమియం టూల్స్ అనేది ఇస్తాము. తర్వాత ఇది మీకు 2+ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇది మీకు డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది,
ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అనేది వస్తాయన్నమాట. తర్వాత 20+ ఇండస్ట్రీ కేస్ స్టడీస్ ఉంటాయి. మా దగ్గర ఉన్న జాబ్ రిఫరల్స్ అనేది, అంటే మీరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే మాకు కొన్ని కమిట్మెంట్స్ వస్తుంటాయి, ఎవరన్నా ఉంటే చెప్పండి అని. అప్పుడు మేమే స్క్రీనింగ్ చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీపుల్ ని చేస్తాం. హెచ్ఆర్ అనేది చూసుకుంటుంది. రెజ్యూమే కావచ్చు, లింక్డ్ ఇన్ సెషన్స్ కావచ్చు. సపరేట్ గా ఒక హెచ్ఆర్ మేడం ఉన్నారు, షీ విల్ టేక్ కేర్. హర్ నేమ్ ఇస్ సంధ్య అన్నమాట. ఆ మేడం వచ్చేసి జాబ్ పరంగా కావచ్చు ఎలా కావాలి, అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అయితే ఎలా చేసుకోవాలి, లేకపోతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి అయితే ఎలా చేసుకోవాలో ఇది కూడా మీకు కవర్ అవుతుంది. అంతేనా లేదా సార్ అంటే లేదు, మీకు 500+ డేస్ మా రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. యూ క్యాన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. ఒక్క బ్యాచ్ రికార్డింగ్ ఉంటుంది. మీరు 10 లైవ్ సెషన్స్ విన్నా మాకేం ప్రాబ్లం లేదు. ప్రస్తుతం మన కోర్స్ ప్రైస్ వచ్చేసి 9,999. మార్కెట్ లో మీరు చూసుకుంటే మినిమం 25,000 అంటాడు, 20,000 అంటాడు, 30,000 అంటాడు. 70,000 కట్టి కూడా మా దగ్గర తీసుకొని, సార్ మీరు ఇచ్చిన కంటెంట్ లో 50% కూడా చెప్పలేదు సార్, తిప్పి కొడితే 30 to 40% చెప్పారు. కరికులం పెద్దది కానీ అది కవర్ చేయలేదు. మీరేమో కరికులం పెద్దగా పెట్టారు, అంతకు మించి సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇది నేను చెప్పను, మీరే చెప్తారు. నిజంగా మీకు మా సబ్జెక్ట్ మీద డౌట్ ఇంకేదైనా ఉందనుకోండి, యూ క్యాన్ లిజన్ 30 డేస్ అనమాట. 30 డేస్ అనేది వినండి, ఓకేనా? ఇది ఒక ఛాలెంజ్. సందీప్ రెడ్డి వంగ సార్ చెప్తారు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టు నేను కూడా అదే చెప్తున్నా. మీరు మా సెషన్ 30 డేస్ వినండి బై. అంటే నువ్వు రెగ్యులర్ గా రాకపోతే నా తప్పు కాదు, నువ్వు క్లాసెస్ వినకపోతే నా తప్పు కాదు. డైలీ క్లాసెస్ కి రా, రికార్డింగ్స్ చూడు, ప్రాబ్లం ఉంటే అడుగు. మేము ఇక్కడ ఫెయిల్ అయితే, ఇఫ్ అవర్ సిస్టమ్ ఫెయిల్స్, ఓపెన్ ఛాలెంజ్, ఇఫ్ మా సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది అనుకో, యూ కెన్ ఆస్క్ రిఫండ్. అంతే తప్ప సార్ నాకు ప్రాబ్లం ఉంది నేను అరే నువ్వు మనసు మార్చుకోకు పోయి, ఎందుకు మార్చుకుంటున్నావు? ఇంతకంటే బెటర్ ఛాన్స్ దొరికిందంటే చెప్పు, జెన్యున్ గా చెప్పు. యూ కెన్ ఆస్క్ 100% రిఫండ్. ఎప్పుడైతే మేము ఈ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుందో, ఇఫ్ అవర్ సిస్టమ్ ఫెయిల్స్, మేము చెప్పిన దాంట్లో నిజంగా సార్ చెప్పే దాంట్లో సోది ఉంది, అంతా బేకార్ ఉంది, నాకు అర్థం అవడం లేదంటే, అరే నా దగ్గర హౌస్ వైఫ్స్ వస్తారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తారు, బిజినెస్ పీపుల్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, ఏజ్డ్ 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకున్నారు. ఇంతమందిని అలవాటు చేస్తున్నా భయ్. మేము స్టార్ట్ చేసి 1 year అవుతుంది కదా, మా 700+ స్టూడెంట్స్ లో ఇప్పటివరకు మేము ఇచ్చింది 8దో 9దో సార్. వాళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్గా ఇంటర్నెట్ తెలియదు, ప్రాపర్ గా కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. సార్ కొంచెం వేరే విధంగా చెప్తున్నారు, సార్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ అటాక్ కావాలి. అంటే మేము ఇచ్చిన దాంట్లో 1% కూడా రిఫండ్ లేదు. మిగిలిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నా వాళ్ళకి అర్థం కాలేదు, కొంతమంది ఈఎంఐలు కడతారు ఆపేస్తారు. కానీ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోబోయే తర్వాత ఆలోచించు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఒక గట్టి ఛాలెంజ్ బై. 30 డేస్ విను, నిజంగా 30 డేస్ లో వర్త్ లేదు, మా సిస్టమ్ అనేది ఫెయిల్ అయితేనే, మళ్ళీ చెప్తున్నా, ప్రోడక్ట్ బాగాలేదు అది అంటారు కదా, మా సిస్టమ్ ఫెయిల్ అయితే కంపల్సరీ మా సైడ్ తప్పు ఉందంటే మాత్రం 100% రిఫండ్ ఇస్తా. 100% రిఫండ్. ఇది ఆన్లైన్ లో యూట్యూబ్ లో కూడా వింటున్నారు కాబట్టి 100% రిఫండ్ ఛాలెంజ్ కూడా ఉందన్నమాట. అర్థమైందా సార్? డెమో నచ్చింది అందరికి? అందరికి డెమో నచ్చిందా సార్? దట్స్ ఇట్, ఐఎమ్ స్టాపింగ్ హియర్, విల్ కంటిన్యూ హియర్. మీ దగ్గర క్వెరీస్ ఉంటే అడగవచ్చు. మరి మళ్ళీ మీరు ఇంతగానో చెప్పారు కదా సార్, ఇదంతా మాకు వెబ్సైట్లో ఉందంటే, మీరు జస్ట్ 1 minute, మా సిస్టమ్ ఫెయిల్ అయితే రిఫండ్ వస్తుంది సార్. చిన్మయ్ దేవా, యూ కెన్ నోట్ దిస్ పాయింట్, ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. డన్. సో ఇక్కడ మేమేమంటున్నాం సార్ అంటే, మీరు మా గురించి తెలుసుకోవాలంటే జస్ట్ టైప్ ఇన్ గూగుల్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే గూగుల్లో మా కంపెనీ వస్తుంది సార్. వెన్ యూ కమ్ హియర్, దిస్ ఈజ్ అవర్ కంపెనీ, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, అదే మీరు చూస్తే 447 మెంబర్స్ ఇచ్చారు. దీంట్లో ఒకరిద్దరు ఇంటర్న్షిప్ లో మా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనమాట. వాళ్ళిద్దరు రివ్యూస్ ఉంటాయి. మిగిలిన 45 రివ్యూస్ మొత్తం మా జెన్యునే. మా లొకేషన్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఎల్బీ నగర్ మెట్రో దిగంగానే రైట్ సైడ్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో దిగి మా నంబర్ కి కాల్ చేసినా మీరు రావచ్చు. డీమార్ట్ ఆపోజిట్ లో అన్నా ఎవరికైనా అర్థమైపోతుంది. అలా మేము సెంట్రలైజ్ లొకేషన్ లో పెట్టుకున్నాం. మేము దాచేదేం లేదు, 100% ట్రాన్స్పరెన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కొడతారో ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మేము ఇచ్చే మాడ్యూల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సార్ చెప్పింది నిజంగా గుడా బ్యాడా అబద్ధమా ఇవన్నీ ఉంటాయి బై. మీరు కిందికి వచ్చి చూస్తే మేము ఇచ్చే కంటెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను తప్ప, దీనికి 200% సబ్జెక్ట్ కవర్ చేస్తాం. చాలా మంది సిలబస్ పెద్దగా పెట్టుకుంటారు, దాంట్లో పెడతారు, మాకు కవర్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ నేను చెప్పిన మాట అయితే 100%. అరే ఇంత చిన్నప్పుడు మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ వేసుకోవడం నొప్పి అంటారు. కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్ నొప్పి తెలియకుండా ఇచ్చేస్తారు ఇంజక్షన్, సూపర్ గా పనిచేస్తుంది. అలాంటి ఇంజక్షన్ సబ్జెక్ట్ ఒక వెయిట్ పక్కన పెడితే ఎలా మీ మైండ్ కి డైజెస్ట్ అవ్వాలో ఆ లెవెల్ లో ప్రిపరేషన్ చేసుకొని వచ్చి నేను చెప్తా బై. నేను ప్రెజెంటేషన్ చూపియాను, మంచి మంచి బొమ్మలు చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చెప్పాను, ఓపెన్ చెప్తున్నా. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే రాకండి. ఎవడో చెప్పిండు కదంటే నాకు అవసరం లేదు. నీకు నిజంగా నేర్చుకోవాలని ఉందా, లేకపోతే నీ బిజినెస్ ని పెంచుకోవాలని ఉందా, నాకున్న ఫ్రీ టైం ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవాలని ఉందా, జాబే కావాలా, బిజినెస్ కావాలా, ఫ్రీలాన్సింగ్ కావాలంటే జాయిన్ కండి. ఇంకా మిగిలినవన్నీ వేస్ట్ మాటలు. నువ్వు పైసలు కట్టినావు, మా టీం వర్క్ చేస్తుందా లేదా,
సార్ క్లాసెస్ చెప్తున్నాడా లేదా, రాకపోతే టీం ఎంగేజ్ చేస్తుందా లేదా, మీకు వాట్సాప్ అప్డేట్స్ వస్తున్నాయా లేదా, అన్ని కరెక్ట్ గా టైం వెళ్తున్నాయా లేదా, ఓ 30 days చూడండి భయ్, మీకు అర్థమైపోతుంది. ఇప్పటివరకు ఉన్నవన్నీ మేము అలాగే చేసాము, సిస్టమ్ ని గట్టిగా బిల్డ్ చేస్తున్నాం. అదే లెవెల్లో చెప్తాను అనమాట. మేము ఇచ్చే సబ్జెక్ట్ మొత్తం మా వెబ్సైట్ లో పెట్టాను. మీరు మొత్తం కిందికి వచ్చి చూసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్, ఇక్కడ మీకు డౌన్లోడ్ సిలబస్ అనేది ఉంటుంది, వ్యూ ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది, అన్ని వస్తాయి ఇక్కడ. మేము ఇచ్చేది సిలబస్ కాన్సెప్ట్ అన్నమాట. దిస్ ఈస్ డిజైన్డ్ బై మై స్టూడెంట్ ఓన్లీ. కృష్ణ అనే పర్సన్ ఉన్నారు, అదే డిజైన్ చేశాడు. నేను 16 pages చేస్తే అబ్బాయి మొత్తం కుదించి పెట్టాడు అనమాట. మేము ఇచ్చే సబ్జెక్ట్ మొత్తం ఫ్రెండ్కి తగ్గట్టు ఉంటుంది తప్ప అంతగానం ఉండదు. ఫ్యూచర్ లో మేము 14,000 15,000 చేస్తాము. ఇప్పుడైతే 10,000 ఉంది. ఈఎంఐ అయితే 5,500 అట్లా ఉందన్నమాట. తర్వాత మీరు మొత్తం కిందికి వస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ సిలబస్ కదా, ఇది మన ప్రాజెక్ట్ డేటా. వెన్ యూ క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ డేటా. ఈ ప్రాజెక్ట్ డేటా మీకు చూపిస్తున్నా ఆగండి. మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఉంటే మొత్తం వెబ్సైట్ లో పెట్టినాం బయట, ఇంకా రాసేది ఏముంది, ఇంతగానో ఓపెన్ గా చెప్పినప్పుడు యూ కెన్ గెట్ దిస్ వన్. రియల్ టైమ్ లో డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి, దాంతో బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది, అది కూడా వస్తుంది. తర్వాత ప్రాజెక్ట్ టు బ్లాగింగ్ అన్నమాట. రియల్ టైం ఏంటంటే చాలా మంది ఒక వెబ్సైట్ కి ట్రాఫిక్ వచ్చింది అనుకో, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, మార్కెట్ లో ప్రతి ఒక్కరు టీఆర్పీ రేటింగ్ అంటుంటారు శాటిలైట్ ఛానల్స్. మళ్ళీ ఇక్కడ కూడా వెబ్సైట్ కోసం ఏమవుతుంది సార్ అంటే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. నువ్వే మంచిగా రోజుకి 10,000 మంది తెచ్చుకున్నావు కొన్ని వెబ్సైట్ కి మినిమం నెలకి 30 నుంచి 50 వేలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఏ కాలంలో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్ట్రాంగ్ పోర్ట్ఫోల్ అనేది ఉండాలి, ఓన్ సోషల్ మీడియా అనేది ఉండాలి. అలా చేసుకుంటే కూడా నువ్వు బ్రతకొచ్చు అనమాట. ఎలాంటి కంపెనీలో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ నీ దగ్గరకు వచ్చి మా వెబ్సైట్ గురించి పెట్టు, ఎమ్మెల్యేస్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మా ప్రోడక్ట్ ని పెట్టు, మా సర్వీస్ పెట్టు అంటారు. అలాంటి బ్లాగింగ్ చెప్తా. కంప్లీట్ కార్పొరేట్ వెబ్సైట్ డిజైన్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది కూడా కంప్లీట్ కార్పొరేట్ వెబ్సైట్ డిజైన్, ఇది అనదర్ మోడల్. ఓకేనా. తర్వాత ల్యాండింగ్ పేజ్ డిజైన్. ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ కి మార్కెట్ లో ఇప్పటి కూడా వరస్ట్ కేసెస్ లో ఏ తో చేస్తే 500 1000 తీసుకుంటారు. ఐఎమ్ ద పర్సన్ ఐ డెలివర్డ్ ల్యాండింగ్ పేజెస్ ఇన్ ఇయర్ ఆఫ్ 2016. ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ 5,000 8,000 11,000 13,000 ఇస్ హైయెస్ట్ ల్యాండింగ్ పేజ్. అది చేయడానికి 5 రోజులు పట్టింది. ఇప్పటికీ కూడా మార్కెట్ లో చాలా మంది ఉన్నారు ఇచ్చేటోళ్ళు. ఏ టూల్స్ ఆన్ చేయాలి, ఎలాంటి ఏ టూల్స్ ఆన్ చేయాలి, ఎలా చార్జ్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట. తర్వాత మీకు రియల్ టైమ్ ఎస్ఓ ఇంప్లిమెంటేషన్. ఎవరైనా గూగుల్లో కొడితే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, బెస్ట్ కార్డియాక్ హాస్పిటల్, బెస్ట్ హార్ట్ హాస్పిటల్, బెస్ట్ నీ హాస్పిటల్, ఇలా కొడుతుంటే మీ ఇష్యూస్ తగ్గట్టు వస్తాయి. బెస్ట్ కారు, బెస్ట్ టూ వీలర్, బెస్ట్ ఫోన్, అలా కొడితే టాప్ లో వస్తుంటాయి. ఆ టాప్ లో ఎలా వస్తుంది, ఆ బోర్డుకి తగ్గట్టు మార్కెట్ ఒక కాంపిటీషన్ ఏముంది, దాని తగ్గట్టు ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఏముంటుంది, ఇవన్నీ మీకు కవర్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ఒక కంప్లీట్ A to Z. మీ దగ్గరనే ప్రాజెక్ట్ తీసుకుంటా, డొమైన్, హోస్టింగ్, కంటెంట్, తర్వాత GA4 GTM GSC, దాని ఒక ఇమేజ్ డిజైన్, సోషల్ మీడియా అకౌంట్ సెటప్, సోషల్ మీడియా పేడ్ యాడ్స్, గూగుల్ పేడ్ యాడ్స్, తర్వాత బిజినెస్ ఆటోమేషన్ తగ్గట్టు మీ బిజినెస్ గ్రూప్ జిఎస్టి ఉంటుంది. తర్వాత ఇంకేదైనా కంపెనీ రిలేటెడ్ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే, బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని తగ్గట్టు బిజినెస్ ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి, ట్రై రెగ్యులేషన్ తగ్గట్టు హెడర్ టెంప్లెట్స్, మెసేజ్ టెంప్లెట్స్ అని ఎలా చేయాలో కూడా చెప్తాం. దీని గురించి మా దగ్గర కూడా ఒకటి ఉంది సార్, అది కూడా చెప్తాం. దేవా ఒక్కసారి అది హెడర్ టెంప్లెట్ ఫార్వర్డ్ చేయి, ఒక ఫామ్ నింపండి, మీకు ఒక డమ్మీ మెసేజ్ వస్తుంది సార్. అది మీకు అర్థం కావాలంటే ఒక్కసారి పెట్టండి, ఎంబటే మీకు ఒక SMS వస్తుంది, ఒక ఈమెయిల్ వస్తుంది, అది కూడా మీరు చూడండి. దేవా ఒకసారి అది పెట్టు. సార్ పెడుతున్నా సార్. మీకు ఒక కామెంట్ వచ్చింది సార్. ఆ కామెంట్ ని, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. జస్ట్ అక్కడ కొన్ని నేమ్స్ ఉంటాయి, మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ పెడితే ఎంబటే మీకు ఒక SMS వస్తుంది, AITDMA అని చెప్పేసి. ఒక థ్యాంక్స్ ఫర్ ఎన్రోలింగ్ 456 కోర్స్, ఒక డమ్మీ మెసేజ్ వస్తుంది. ఒక్కసారి ఆ మెసేజ్ చూడండి, ఏముంటుందో మీకు అర్థమవుతుంది. ఓకేనా. జస్ట్ హోల్డ్ ఆన్, టీమ్ ఆర్ షేరింగ్. బాబు డైరెక్ట్ పెట్టేసి ఏం కాదు. ఎస్ సార్ పెడుతున్నా, ఒక్క నిమిషం సార్. యా ప్లీజ్ ప్లీజ్, చాలా ఉన్నాయి సార్. ఐ విల్ షోకేస్ ద ప్రూఫ్స్ ఆల్సో, జస్ట్ హోల్డ్ ఆన్. యా యు ఆర్ గోయింగ్ టు గెట్. లేదు సార్, మేము ఒక డొమైన్ తీసుకుంటాం, అందరికి షేరింగ్ యాక్సెస్ ఇస్తాము. వీఆర్ ప్లానింగ్ దట్ వన్ ఆల్సో. .xyz గురించి మేము వీఆర్ బిల్డింగ్ వన్ సెటప్, అది ఓ 3 to 4 months పట్టవచ్చు. అలా వచ్చినప్పుడు కూడా మా కోసమే డొమైన్ హోస్టింగ్ అనేది వచ్చేస్తుంది. ప్రస్తుతం వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ డొమైన్ అండ్ వీఆర్ గోయింగ్ టు కన్ఫిగర్ యాజ్ ఎ మల్టీ టెనెన్సీ మోడల్, మల్టీ సైట్ మోడల్ లో డిఫైన్ చేసి మీకు ఇస్తాం అనమాట. ఓకేనా నిశ్వన్. యా ఐ విల్ టెల్ యూ సార్, ఐ విల్ టెల్ యూ, నథింగ్ టు వరీ. చిన్మయ్ దేవా ఎవరున్నారు లైన్ లో? సార్ నేమో సార్, నేను పెడతాను, ఒక 2 minutes సార్. ఓకే, కొంచెం చూడండి ప్లీజ్. tally.sl లో ఉంది. ఎస్ సార్. సరే, దీని గురించి చెప్తాను. తర్వాత ప్రాజెక్ట్ 8 అన్నమాట. ఎస్ఓ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి, మీరే 10 మంది, మీ కింద 10 మంది ఎస్ఓ పీపుల్ ఉంటే వాళ్ళ తగ్గట్టు ఎలా పని చేయించుకోవాలి, అదంతా మీకు లైవ్ క్లాసెస్ లో అయిపోతుంది. సోషల్ మీడియా మేనేజ్మెంట్, రియల్ టైమ్ లో వాళ్ళకు వాళ్ళ అకౌంట్స్ తగ్గట్టు, వాళ్ళ బ్రాండ్ తగ్గట్టు, వాళ్ళ బిజినెస్ తగ్గట్టు అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా పబ్లిషింగ్ టూల్ ఏది వాడాలి, ఏది వాడితే బెస్ట్, రిపోర్ట్స్ అనేది ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి డెలివర్డ్ అనమాట. తర్వాత మీకు సోషల్ మీడియా మార్కెటింగ్, రియల్ టైమ్ లో మెటాడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్, కాల్ యాడ్స్, బ్రాండ్ అవేర్నెస్,
వీడియో, వెబ్సైట్ ట్రాఫిక్ అన్ని కవర్ అవుతాయి. కానీ అన్ని పెట్టుకుంటూ పోతే పైసలు గట్టిగా పోతాయి అనమాట. నువ్వు బండ్లో అయితే డీజిల్ పోయాలి, లేకపోతే పెట్రోల్ పోయాలి. ప్రస్తుతం 2 వీలర్స్ అయితే పెట్రోల్. అదే నువ్వు కార్ కానీ ఇంకేదైనా తీసుకున్నావు అనుకో, అయితే పెట్రోల్ లేకపోతే డీజిల్. అలాగే మన దాంట్లో కూడా కొన్ని సేల్స్ ఉంటాయి, కొన్ని లీడ్స్ ఉంటాయి, కొన్ని ఏమో రెండు కలిపి ఉంటాయి. దాని తగ్గట్టు ఎలా చేయాలో కూడా మీకు చెప్తా, హైబ్రిడ్ ఫార్మాట్ లో చెప్తాను. సో ఆ బిజినెస్ తగ్గట్టు ప్రాపర్ గా చేసుకొని వాళ్ళ అకౌంట్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో కూడా మీకు కవర్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనకు పీపీసీ అన్నమాట, రియల్ టైమ్ గూగుల్ యాడ్స్ అన్నమాట. మళ్ళీ సేమ్ వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని మెటా యాడ్స్ కావాలంటే మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ కావాలంటే గూగుల్ యాడ్స్. కొంతమంది గూగుల్ యాడ్స్ ఫుల్ హిట్ అవుతుంది, కొంతమంది మెటా యాడ్స్ గూగుల్ హిట్ అవుతుంది. కొన్నిటికేమో రెండు చేయాలి, కొన్నిటికేమో రెండు అవసరం లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేపిస్తారు. అలాంటి స్ట్రాటజీస్ కూడా మీకు చెప్తా. రియల్ టైమ్ లో దీనిలో యూట్యూబ్ వైరల్ మార్కెటింగ్ వస్తుంది, సర్చ్ క్యాంపెయిన్స్ వస్తుంది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఈ కామర్స్ స్టోర్ ఉంటే ఈ కామర్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కూడా ఎలా చేయాలో చెప్తాను. షాపింగ్ యాడ్స్ అనేది ఎలా చేయాలో చెప్తాను. లేదు సార్ దీంతో అడ్వాన్స్ ట్రాకింగ్ విత్ రిపోర్టింగ్ కావాలంటే కూడా చెప్తాం అనమాట. రియల్ టైమ్ లుకర్ స్టూడియో, గూగుల్ డేటా స్టూడియో ఉంటుంది. రియల్ టైమ్ లో డేటా అనేది ఎలా తీయాలి, అది రిపోర్ట్స్ అనేది లైఫ్ లాంగ్ వరకు ఎలా షేర్ చేసుకోవాలి, ఎవరికి షేర్ చేయాలి, ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తాను సార్. అల్టిమేట్ కోర్స్. తర్వాత ఫ్రీలాన్సింగ్ క్లయింట్ అక్విజిషన్. రియల్ టైమ్ లో మీరు ఇంత పెద్ద సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఖాళీగా అయితే ఉండరు. మళ్ళీ చెప్తున్నా, డే 1, డే 2, డే 3 వరకు పెరిగే కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. 90 to 95% గట్టిగా ఎంగేజ్ చేస్తా, గట్టిగా చెప్తా బరాబర్ సబ్జెక్ట్. కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం సోది ఎక్కువ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అర్థం కావాలంటే కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. థియరిటికల్ 20 to 30% ఉంటుంది, మినిమం టు మ్యాథ్స్. మాక్సిమం మన ప్రాక్టికల్ వచ్చేసి వరస్ట్ కేసెస్ 70 to 90%. కొన్ని టాపిక్స్ అయితే డైరెక్ట్ ప్రాక్టికల్ ఈ ఓపెన్ లెవెల్ లో చెప్తాను. అలా రియల్ టైమ్ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కి మనకి ఎలాంటి టూల్స్ కావాలి, ఎలాంటి సెటప్ చేసుకోవాలి, ఎలాంటి ఏ టూల్స్ కావాలి, ఎలాంటి ఆటోమేషన్ చేసుకోవాలి, ఈమెయిల్ ఆటోమేషన్ చేయాలా, వాట్సాప్ ఆటోమేషన్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ రిజిస్టర్ అయితే వాళ్ళ కోటేషన్ వెళ్ళిపోవాలా, ఒకవేళ పేమెంట్ ఇస్తే ఒకలాగా, పేమెంట్ ఇవ్వకపోతే ఒకలాగా. రియల్ టైమ్ లో ఫ్రీలాన్సింగ్ చార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి, హై నెట్వర్క్ ఇన్కమ్ హై నెట్వర్క్ ఇన్కమ్ హెచ్ఎన్ఏ క్లయింట్స్ ఉంటారనమాట. హై నెట్వర్క్ ఇన్కమ్ క్లయింట్స్, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, వాళ్ళ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఆల్ విల్ బి డెలివర్డ్. ఓకేనా? తర్వాత మనకు ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన సబ్జెక్ట్ మీరు కరెక్ట్ నేర్చుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టకుండా క్లయింట్ నుంచి 5,000, 10,000, 20,000, 50,000 ఎలా ఛార్జ్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా పట్టుకోవాలి, మనం ఉన్న ఊరి నుంచే చేయాలా, బయట నుంచి తెచ్చుకోవాలా, ఎవ్రీథింగ్ విల్ బి డెలివర్డ్. అలా ఈ 13 కాన్సెప్ట్స్ అనేది కవర్ అయితేస్తారు. మళ్ళీ ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకు సిలబస్ అనేది ఉంటుంది, ప్రాజెక్ట్స్. మీరు ఇక్కడ చిన్మయ్ అది వచ్చిందా, డేటా వచ్చిందా, అది దేవా చిన్మయ్ ఎస్ సార్ షేర్ పెట్టాను అయిపోయింది. సార్. షేర్ అయిపోయిందా, నింపారు ఎవరన్నా? చూస్తున్నాం సార్. బాబు రేజర్ పే పేమెంట్ లింక్ పెట్టండి అయ్యా. ఒక నింపారు సార్ అంతే. సార్ మీకు ఒక ఫామ్ వచ్చింది సార్, ఒక ఫామ్ వచ్చింది. ఆ ఫామ్ నింపితే మీకు ఒక డమ్మీ కోర్స్ వస్తుంది. మీకు ఒక డమ్మీ కోర్స్ లో రిజిస్టర్ అయినట్టు ఏఐపిడిఎంఏ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ విత్ ఏఐపిడిఎంఏ 456 కోర్స్ ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. మీకు ఒక లింక్ పెట్టాం, లింక్ నింపారా, అది ఒక్కసారి ఓపెన్ చేయండి సార్. ఆ లింక్ tally.so లోపల ఒక ఫామ్ క్రియేట్ చేశాము. ఆటోమేటిక్ గా మా బ్రాండ్ తోని support@aipdigital.marketing తోని మా కంపెనీ పేరు షార్ట్ కట్ ఏఐపిడిఎంఏ. ఇలా ఎవరైనా ఉన్నారా సార్ చేసే వాళ్ళంటే లైవ్ గా ఈ సెటప్ అనేది ఎలా చేయాలి డైనమిక్ గా చెప్తాం. మళ్ళీ మార్కెట్ లో బిజినెస్ ఆటోమేషన్ చెప్పేసి అదని ఇదని చెప్పేసి బేసిక్ గా చెప్పేసి వదిలేస్తారు. రియల్ టైమ్ లో ఆటోమేషన్స్ ఎలా చేయాలో కూడా చెప్తాం. ఇది కూడా లైవ్ ప్రాజెక్ట్ కింద చూపించామన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ఇస్తే మీరు తీసుకొని లైవ్ గా చేస్తాం, లేకపోతే మా బిజినెస్ ఎలా చేసామో మీకు చెప్పి ఆ రికార్డింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం. ఓకేనా సార్? 100% లైవ్ సెషన్ అన్నమాట, ఎలాంటి డోకా లేదు. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే నింపారా సార్, వచ్చింది ఎవరికన్నా ఎస్ఎంఎస్ వచ్చిందా? ఎస్ఎంఎస్ వచ్చింది అందరికి? ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ వచ్చిందా? మీరు పెట్టిన మీరు కరెక్ట్ డీటెయిల్స్ చేస్తే కరెక్ట్ గా ట్రిగ్గర్ అవుతుంది, తప్పుగా చేస్తే రాదు. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ గిరీష్, థ్యాంక్ యూ గౌతమి. రియల్ టైం సార్, ఇంకా దాంట్లో దాచేదేముంది, ఏం కావాలో మార్కెట్కి ఏం కావాలో చెప్తున్నా, జాబ్కి ఏం కావాలో చెప్తున్నా. రేపు జాబ్ లో పోయిన తర్వాత నువ్వేం చేస్తావో నేను చెప్తున్నా. నీ బిజినెస్ కి లక్షలు పెట్టి ఏజెన్సీస్ కి ఎలా ఇస్తావో ఇదే వర్క్ నువ్వే నేర్చుకుంటున్నావు. ఐఎమ్ రెడీ, ఐఎమ్ కమిటెడ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంటెంట్. మీ ఓపిక బట్టి ఉంటుంది. ఐఎమ్ స్టాపింగ్. ఇంకా మా గురించి చూపించాలంటే, సో ఇది మా స్టూడెంట్స్ చేసిన వెబ్సైట్ సార్. జస్ట్ హోల్డ్ ఆన్, దీస్ ఆర్ ఆల్ లైవ్ ప్రాజెక్ట్స్. మా కేకేఎం ద్వారా చేసిన డేటా అనమాట. REWLL.in అనమాట. దిస్ ఇస్ ద సైకియాట్రిక్ వెబ్సైట్. గౌతమి మేడం గారు మెయింటైన్ చేస్తున్నారు, కర్నూలులో ఉందన్నమాట. కంప్లీట్ ఆన్లైన్ కన్సల్టేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి వెబ్సైట్ అన్నమాట. ఓకేనా? అవన్నీ మేము ప్రాపర్ ఇదంతా ఎవరు చేశారు, మీలాగా నేర్చుకొని మా స్టూడెంట్స్ చేశారు. బాగుందా హాస్పిటల్ వెబ్సైట్? బాగుందా? డీటెయిల్ గా ఉందా? ఒక పెద్ద కేర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్స్ ఎలా ఉంటుందో ఇది ఇంకా కంప్లీట్ గా స్టార్ట్ చేయలేదు. ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఈ లెవెల్లో చేశామన్నమాట. మేము ఇంకోటి కూడా చేశామన్నమాట. దిస్ ఇస్ మై ఓల్డ్ ప్రాజెక్ట్.
car-o-man.com. దిస్ ఈస్ ద వెబ్సైట్. అప్పట్లో 2018 లో మేము చేశాము. 17 days పట్టింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎవరైనా చూసి ఇది ఏఐ వెబ్సైట్ అనుకుంటారు. ఏ వెబ్సైట్ కాదు, ఇట్స్ నార్మల్ వెబ్సైట్. ఇది మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఏ టూల్స్ వాడలేదు. ఒక వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ తో ఎలా చేయాలో చెప్పామన్నమాట. ఇది ఫుల్లీ లోడెడ్ వెబ్సైట్. వీళ్ళు పెద్ద పెద్ద కార్స్, మల్టీ బ్రాండ్స్ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్స్ లోడింగ్ 1 minute. తర్వాత ఇంకేదైనా ఉందా సార్ అంటే దిస్ ఇస్ ఎస్విపిఆర్ఓ జేసీడెస్ ప్రాజెక్ట్స్ HYD.com. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే టాప్ మోస్ట్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, కార్పొరేట్ ప్రాజెక్ట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ వాటర్ ప్రూఫింగ్ చేస్తుంటారు. వర్షాకాలంలో బాగా వర్షం పడితే గోడలు తడిచి లోపలికి వస్తాయి కదా, అలా తడవకుండా ఉండడానికి టెరెస్ వాటర్ ప్రూఫింగ్, ఎక్స్టర్నల్ వాటర్ ప్రూఫింగ్ పెద్ద పెద్ద క్లయింట్స్ ని పట్టుకుంటారు అనమాట. సో జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్స్ లోడింగ్. అలాగే ఇప్పుడు దీని గురించి మీకు అర్థం కావాలంటే గవర్నమెంట్ వాటర్ ప్రూఫింగ్ అని చెప్పేసి రాస్తున్నా. CONTRACTORS ఇలా కొడితే టాప్ లో మనది వస్తుంది. చూడండి ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ వాటర్ ప్రూఫింగ్ GOV అంటే గవర్నమెంట్. కిందకి వచ్చి చూస్తే మీకు యు ఆర్ గోయింగ్ టు గెట్ SP ప్రాజెక్ట్స్ HYD. ఎలా వచ్చింది సార్ టాప్ లో? సరే మాదే చూపిస్తా. తెలుగు డిజిటల్ మార్కెటింగ్. తెలుగు డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ మా కంపెనీ అనేది నేను తెలుగులో చెప్తా కాబట్టి తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే ఏమొచ్చింది? మన కంపెనీ పేరు వచ్చింది. వచ్చిందా టాప్ లో? టాప్ 5 పొజిషన్ లో మాది ఉంటుంది. లేదు సార్ నేనేం చేస్తున్నా, AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాడుతున్నా. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ వీఆర్ యూజింగ్. కంపెనీ నేమ్ అదే, మా బిజినెస్ నేమ్ అదే కాబట్టి ఇగో మాది వచ్చేస్తుంది AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇది మా ఆఫీస్ 2nd floor కి వచ్చి మీరు ఎప్పుడన్నా రావచ్చు. మై అవైలబిలిటీ టైమ్ ఇస్ 3 to 6 ఆర్ 4 to 6 అనేది ఉంటుంది. వచ్చే ముందర జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇంతేనా సార్? మస్తుగా ఉన్నాయి సార్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్సే మీకు. ఇది ఎందుకో స్లోగా లోడ్ అవుతుంది. వచ్చింది చూడండి సార్. ఇది ఎప్పుడు 2017 ఆర్ 18 లో డిజైన్ చేసిన. 17 days పట్టింది. నాట్ ఏ వెబ్సైట్. దిస్ అ వెబ్సైట్ డిజైన్డ్ బై యూజింగ్ కంప్లీట్ వర్డ్ ప్రెస్ CMS. ఏదో స్లోగా ఉన్నట్టుంది వెబ్సైట్. జస్ట్ హోల్డ్ ఆన్. ఇప్పుడు ఇది నా చేతుల్లో లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. అయినా వాళ్ళు వెబ్సైట్ ముట్టలేదు. అలా డిజైన్ చేశాం అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్స్ లోడింగ్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, యానిమేషన్ చూడండి ఎలా వస్తుందో. మొత్తం క్లియర్ అన్నమాట. ఒక బ్రాండెడ్స్ వెళ్తే వాళ్ళు ఎలా చేస్తారో అట్లా చేశాం. బాగుందా వెబ్సైట్? వెబ్సైట్ బాగుందా? ఇంకా ఉంది, ఇంకా ఉంది. జస్ట్ హోల్డ్ ఆన్. హౌ వి ఆర్ డిజైన్. ఒక్కొక్క దానికి యానిమేషన్ పెట్టుకొని మేము డిజైన్ చేసాం. దిస్ స్లైడర్ అన్నమాట. అంటే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ అతనుకున్న సీక్రెట్స్ మొత్తం తెలిసి ఎట్లా చేస్తాం చెప్తాం. మళ్ళీ ఇదంతా దీనికి ఎంత అయింది సార్, ఎలాంటి టూల్స్ వాడారు సార్, అసలు ఈ బ్రాండింగ్ స్ట్రాటజీస్ ఏంటి సార్, ఇవన్నీ మీకు చెప్తాం అనమాట. బాగుందా వెబ్సైట్? వెబ్సైట్ బాగుందా? ఎవరైనా చూసి ఏ వెబ్సైట్ అనుకుంటారు. ఏ వెబ్సైట్ కాదు, మన వెబ్సైట్ ఇది. ఓకేనా? డన్. ఇప్పుడన్నా మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇవన్నీ చూస్తుంటారు. ఐ హావ్ డిజైన్ ఇన్ 2018, 2018 లో చేశాను. ఇవన్నీ ఎలా చేయాలి సార్? మస్తుగా ఉన్నాయి సార్. వందల కొద్ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ స్టాపింగ్ ఇయర్ విల్ కనెక్ట్ ఇన్ లైవ్ సెషన్స్. బాగుందా సార్? డెమో బాగుంది? అందరికి నచ్చిందా? చాలా ఉన్నాయి సార్. మీకు రియల్ టైమ్ లో చెప్తాను. ఎందుకు మళ్ళీ సోది చెప్పాలి? ఆల్రెడీ మీ దగ్గర 1 hour తీసుకున్నాను. 1.5 hour అవుతుంది. ఐ వెయిట్ ఫర్ 10 minutes మోర్. ఎంతమంది జాయిన్ అవుతున్నాను సార్? మీకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే డెలివరీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓ 1 day అటు ఇటు లేట్ అవుతుంది తప్ప అంతకుమించి ఏం లేదు. బాగుందా సార్? సెషన్ అందరికి నచ్చిందా? సార్? దేవా డోంట్ పోస్ట్ ఎనీథింగ్, జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. సార్ సెషన్ అందరికి నచ్చిందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ. ఎంతమంది జాయిన్ అవుతున్నారు సార్? సెషన్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నా కోర్స్ ఎంతమంది తీసుకుంటున్నారు? మన కోర్స్ అనుకుందాం, నా కోర్స్ అనుకుందాం. ఎందుకంటే రిస్క్ మొత్తం నేను తీసుకుంటా. మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మనదనండి. ప్రస్తుతం అయితే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద రిస్క్ కాబట్టి నా కోర్స్ అంటాను. ఎంటర్ అయిన తర్వాత మన కోర్స్ అన్నాం. ఓకేనా? ఎంతమంది తీసుకుంటున్నారు సార్? ఐఎమ్ రెడీ టు జాయిన్. థ్యాంక్ యూ రాజేందర్. థ్యాంక్ యూ సన్నీ. థ్యాంక్ యూ మహేష్. ఓకే, మీకేమైనా క్వరీస్ ఉంటే అడగండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ 1 by 1. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి సార్. మీకు మైక్ ఆప్షన్ ఉంది. మన వాళ్ళు మొత్తం అన్మ్యూట్ చేశారు. యూ క్యాన్ స్పీక్ విత్ మీ, నథింగ్ టు వరీ. ఓకేనా? సెట్టింగ్స్ కూడా చేంజ్ చేశాను. మీకు అక్కడ మైక్ బటన్ ఉంటుంది. అక్కడ ఇలా క్లిక్ కొడితే మీరు నాతో మాట్లాడవచ్చు. లేకపోతే హ్యాండ్ రైజ్ చేస్తే నేనే మీతో మాట్లాడతాను. సార్ ఒకసారి యూట్యూబ్ కూడా చెక్ చేయాలా? ఏది? యూట్యూబ్. యూట్యూబా? ఓకే డన్. 1 minute. ముగ్గురు ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్ ఇన్ యూట్యూబ్. జస్ట్ హోల్డ్ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్మయ్ ఒకసారి యూట్యూబ్ లో చూసుకో. ఐఎమ్ ఎండింగ్ ద స్క్రీన్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. బై. గూగుల్ యాడ్స్ మొత్తం చెప్తాను సార్, నథింగ్ టు వరీ. సార్ ఇప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు సార్. మన కంపెనీ పేరు వచ్చేసి AI4Digital.marketing. ఇది ఓపెన్ చేస్తాను, మీరు నాతో మాట్లాడవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను, నథింగ్ టు వరీ.
డెఫినెట్లీ గిరీష్, దట్ ఈస్ పాసిబుల్. హౌ మెనీ డేస్ పర్ వీక్? మండే టు సాటర్డే ఉంటుంది సార్. ఈ ఫెస్టివల్స్ ఏమైనా స్పెషల్ డేస్ వస్తే నేను ఏం చేయలేను. నేను కూడా హ్యూమన్ బీయింగ్, ప్రాజెక్ట్స్ కోసం తిరుగుతుంటా, అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటుంటా. బట్ విత్ ఇన్ ఎ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అనమాట. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకేనా సార్? ఇంకా సార్, ఈజ్ దర్ ఎనీ డిస్కౌంట్? సార్ ఆల్రెడీ కోర్స్ ప్రైస్ 15,000. ఆఫర్ తోని మేము 11,999 పెట్టాము. 10,999 పెట్టేసి ఇప్పుడు 10,000 రాక్ సాలిడ్ ఇస్తున్నాం అనమాట. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. యూ కెన్ కాంటాక్ట్ దెమ్, నథింగ్ టు వరీ. ఓకేనా? యా. ఇంకా సార్? సార్ ఓపెన్ గా మాట్లాడండి సార్. నేనేం అనుకోలేదో ఫాస్ట్ గా చెప్పినట్టు కాదు. సబ్జెక్ట్ మాత్రం సూపర్ సాలిడ్ గా ఉంటాయి. యూ విల్ నో దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఓకేనా? నిష్వంత్ చెప్పండి. నిష్వంత్ చెప్పండి సార్. వేరే వాళ్ళు సార్ మాట్లాడండి. ఐ విల్ బి వెరీ ఫ్రెండ్లీ. సార్ మీరు చెప్పిన బాగానే ఉంది సార్. కోర్స్ వచ్చేసి థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. అంటే అమౌంట్ గురించి ఆలోచిస్తున్నాను. దాని ఓకే, మా గురించి టీమ్ తో కాంటాక్ట్ అండి సార్. దే విల్ ప్రొవైడ్ ఎ గుడ్ వర్షన్. ఓకేనా? ఓకే అండి. ఓకే, దాని గురించి చూస్తున్నాను. అమౌంట్ గురించి అంత బడ్జెట్ అయ్యో, గురించి నథింగ్ టు చూడాల్సి వరీ వస్తుంది. సార్. మీరు ఒకసారి టీమ్ తో మాట్లాడండి. ఈఎంఐ కూడా ఉంది. ఒకసారి చిన్మయ్, దేవ్ ఒకసారి సార్ తో మాట్లాడండి. ఓకేనా? యా, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్? నాగమణి, అశోక్ కుమార్, చిరంజీవి మన టీమే. గిరీష్, గౌతమి, హనీమి, సారీ అమ్మా స్పెల్లింగ్ తప్పుగా చదువుంటే ప్రొనౌన్సియేషన్. మహేష్, రాజేందర్, శివ, నాగజ్యోతి, నిష్వంత్, పప్పి, ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్, సారీ. రాము, సాయి చైతన్య, సాయి తేజ, సన్నీ, వివో, యోగేందర్ అనుకుంటా మేబీ. యా సార్, సండే కదా సార్, అందుకని అడుగుతున్నా సార్. ఎనీ అదర్ టైమ్ ఈస్ డిఫికల్ట్ టు జాబ్ హోల్డర్. నథింగ్ టు వరీ సాయి చైతన్య. యూ కెన్ అటెండ్ అట్ ద ఈవినింగ్ సెషన్. ఈవినింగ్ సెషన్ మనకు ఈవినింగ్ 7 to 8:30 PM నడుస్తుంది. మీరు కావాలంటే ఈవినింగ్ సెషన్ కి అటెండ్ కావచ్చు. ఫ్యూచర్ లో ఏదైనా బ్యాచ్ ఉంటే బ్యాచ్ షిఫ్టింగ్ కూడా చేస్తాం ఫ్రీగా. మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ ఆఫర్ మార్కెట్ ఎవ్వరు ఇవ్వరు. యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. బ్యాచ్ షిఫ్టింగ్ కూడా ఫ్రీగా చేస్తాం. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీస్తాం. ఒకవేళ ఈ రోజు మా కోర్స్ ప్రైస్ 10,000 ఉంది, రేపు 15,000, 20,000 ఉందనుకోండి. 15,000 ఉంది, 20,000 ఉంది, ఒక్కసారి మీరు మాకు పేమెంట్ కడితే యూ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అసెట్ టు అస్. యూ క్యాన్ డూ దట్ వన్. ఎస్ చిరంజీవి, యూ క్యాన్ మేక్ మనీ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ హోమ్. నేను అలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసి ఈ రోజు మీ ముందరకు వచ్చాను. నేను ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాను. వాళ్ళ కూడా వరకు నేనే చేశాను. అలా చేశాను కాబట్టి ఈరోజు వేల మందికి చెప్తున్నాను సార్. నా 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 లైఫ్ స్టైల్ మొత్తం ఫ్రీలాన్సింగే. నేను రూపాయి ఎక్కువ సంపాదించానంటే అది ఫ్రీలాన్సింగ్ తో. ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టుకుని ముందుకెళ్తున్నాను. ఓకేనా చిరంజీవి? విల్ షేర్ లాట్ ఆఫ్ సీక్రెట్స్, నథింగ్ టు వరీ. హలో సార్ చెప్పండి సార్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏమైనా మాది పర్సనల్ పేజ్ ఏమైనా రన్ చేస్తున్నాము, లేదంటే పర్సనల్ వెబ్సైట్ ఏదైనా రన్ చేస్తున్నాము, దాంట్లో ఏమైనా డిఫెక్ట్ కానీ, దాంట్లో ఏమైనా చెక్ చేసి కానీ, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్తాం సార్. ఆల్రెడీ చేసాం కూడా. ఇది రీసెంట్ ప్రాజెక్ట్ అనమాట. HLPRC.in అనేది హ్యాపీలా ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. ఇది సార్ దగ్గర ఇన్పుట్ తీసుకొని సార్ దగ్గర డిజైన్ చేసి దీని మీద యాడ్స్ అకౌంట్ సెటప్ అంతా చేసి చూసాము. ఇది మార్నింగ్ బ్యాచ్ 11 to 12:30 ఎండింగ్ లో ఉన్న బ్యాచ్ అనమాట. అయిపోయింది అది. ఇప్పుడు వేరే బ్యాచ్ ఎండింగ్ లో ఉంది. ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి ఇది ఉంది సార్. సైట్ నేమ్ వచ్చేసి మనకు మ్యాజిక్ ఆర్ట్స్. వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే magicArts.com. వీళ్ళది వచ్చేసి ఇన్విజిబుల్ గ్రిల్స్. ఈ సార్కి ఏంటంటే బాల్కనీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్విజిబుల్ గ్రిల్స్, సేఫ్టీ నెట్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ ప్రాజెక్ట్ కూడా లైవ్ గా తీసుకొని ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకొని, ఇవి ఇక్కడ వెళ్ళిపోయిన కొడితే ల్యాండింగ్ పేజెస్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ తగ్గట్టు తీసుకొని ట్రాఫిక్ తెప్పించుకొని ఇవన్నీ చెప్పాను సార్. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ ఎన్ని మంత్స్ ఉంటుందండి కోర్స్? సార్ మినిమం 4+ months సార్. మన మధ్యలో ఏమైనా హాలిడేస్ వస్తే 5 months వెళ్ళొచ్చు. వరస్ట్ కేసెస్ లో 4 months అయితే గట్టిగా ఉంటుంది. ఇంటర్న్షిప్ మొత్తం కలుపుకొని మనకు మినిమం దగ్గర 6 months అయితే పడుతుంది సార్. సో నెలకు 2,000 పక్కన పెట్టుకోవచ్చు సార్, అంతే. ఓకేనా? సరే అండి, అలాగే. మీరు యాడ్స్ పరంగా ఫాస్ట్ గా కావాలంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ 2 months లోపల అయిపోతుంది. రియల్ టైమ్ లో ఫాస్ట్ గా వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఫాస్ట్ గా ల్యాండింగ్ పేజెస్ అనేది ఎలా తీసుకోవాలి, బిజినెస్ అర్థం చేసుకొని మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, రిపోర్టింగ్, ట్రాకింగ్ ఇవన్నీ ఎలా చేయాలో ఫాస్ట్ గా 2 months లో కూడా అయిపోతుంది అది. ఆ బ్యాచ్ టైమింగ్స్ అనేది మేము September 29th అనుకుంటున్నాము. ఆ టాపిక్ వచ్చినప్పుడు కూడా చెప్తాం మేము. ఓకేనా? అన్ని క్లాసులు అయితే లైవే ఉంటాయి కదా, ఏం రికార్డెడ్ ఏమి ఉండదు సార్ 100% లైవ్ సార్. నేనే మీ ముందర లైవ్ వచ్చి చెప్తున్నాను సార్. ఓకేనా? 98% చెప్పేటప్పుడు కానీ, అంటే మీరు సబ్జెక్ట్ నేర్పిస్తారు కదా, అప్పుడు లైవ్ గా ఉంటాయి కదా, అన్ని రికార్డెడ్ అయితే ఉంటాయి సార్. నేనే చెప్తున్నా కదా సార్, అన్ని క్లాసెస్ నేనే తీసుకుంటాను. 99% ఆఫ్ ద క్లాసెస్ విల్ బి టేకెన్ బై మీ. ఒకటి రెజ్యూమే బిల్డింగ్,
తర్వాత హెచ్ఆర్ రిలేటెడ్ సెషన్ మాత్రం ఒక సంజయ్ మేడం తీసుకుంటారు. ఒకవేళ నేను రాకపోతే మా వాళ్ళు టాస్క్ ఇస్తారు తప్ప 99.99% సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్ బై మీ. ఓకేనా సార్? నథింగ్ టు వరీ. దట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఆల్సో. ఓకేనా? దీంట్లో వాట్సాప్ బిజినెస్ మార్కెటింగ్ ఇది కూడా అది కూడా చెప్పిస్తారు. చెప్తాం సార్. రియల్ టైమ్ లో మేము వాట్సాప్ బిజినెస్ ఎలా చేయాలి, దాంతో రియల్ టైమ్ లో కొన్ని లక్షల మందికి బ్రాడ్కాస్ట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, బిజినెస్ వెరిఫికేషన్ అనేది ఎలా తెచ్చుకోవాలి, టిక్ మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కవర్ అవుతాయి సార్. మళ్ళీ దీనికి సపరేట్ గా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. దట్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ కోర్స్. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ కొన్ని 20+ బిజినెస్ కి నేను మొత్తం సెటప్ చేసి ఇచ్చాను. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ వాటీ టీమ్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ విఐఎస్ఎన్సి, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యాబ్లీ చాట్ లో వీఆర్ యూజింగ్ టెలిసిఆర్ఎం లో వాట్సాప్ ఆటోమేషన్ మొత్తం నేనే చేస్తాను. ఓకేనా సార్? కొన్ని లక్షల మందికి ఎలా పంపాలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకేనా? నథింగ్ టు వరీ. రియల్ టైం సెప్టెంబర్ 8 సార్. సెప్టెంబర్ 8 మీరు పే చేసిన వెంబటే మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ కూడా కరెంట్ బ్యాచెస్ లో కూడా వినొచ్చు ఒకవేళ మీరు వినాలనుకుంటే. ఎందుకంటే మార్నింగ్ మనకు మెటాట్స్ రన్ అవుతుంది, ఈవినింగ్ వచ్చేసి ఈ కామర్స్ డిజైన్ రన్ అవుతుంది. మీరు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలంటే యూ కెన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. ఉన్నది రియాలిటీ చెప్పాలంటే నేను ఒక ఇన్సూరెన్స్ పర్సన్ అండి. నేను ఇన్సూరెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తాను. Got it, sir. ఈ సెక్టర్ రిలేటెడ్ గా నేను కొంచెం గ్రో చేయాలని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదు వాట్సాప్ బిజినెస్ కానీ, నెక్స్ట్ వెబ్సైట్ కానీ సార్ ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ అన్నారు కాబట్టి ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సార్. ఇక్కడ మురళీధర్ రెడ్డి సార్ ఉన్నారు. ఈ సార్ కి 33+ డిపార్ట్మెంట్స్ తోని టైఅప్ ఉంది. కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ క్లయింట్స్ కి రన్ చేస్తారు. నా సార్ ఈస్ అవర్ క్లయింట్ అన్నమాట. అర్థమైందా సార్? వీళ్ళకి మేము లీడ్స్ పరంగా కావచ్చు, వెబ్సైట్ పరంగా కావచ్చు, పెద్ద పెద్ద బ్రాంచ్ కి సార్ వర్క్ చేస్తారు. మీరు అడిగారు కాబట్టి ఇది మేము చూపిస్తున్నాం మీకు. ఓకేనా సార్? మొత్తం పెద్ద పెద్ద బ్రాంచ్ కి వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీకి మేము బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్నాం. ఓకేనా? అయిపోయి చెప్పుకుంటా పోతే మస్తు ఉంటుంది సార్. సబ్జెక్ట్ పరంగా చెప్తున్నాను అంతే. ఓకేనా? దీంట్లో 9,999 అండి. అంతే సార్, అంతే సార్. కోర్స్ ప్రైస్ అంతే సార్. ఎక్కువ కూడా తీసుకోం మేము. ఓకేనా? యా, ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఇంకెవరు ఉన్నారా? నాగమణి సార్ లైవ్ ప్రాక్టికల్ అంటే మాతోనే ఏమన్నా చేపిస్తారు సార్? మీరు చేస్తే మాకు అంటే యాక్సెస్ చూడడానికి ఉంటుంది, అట్లా అర్థం కాలేదు. అంటే ఇక్కడ యాడ్స్ పరంగా ఏంటంటే అది కాన్ఫిడెన్షియల్ సార్. మేము రియల్ టైమ్ లో ఒకవేళ మీదే బిజినెస్ ఉందనుకోండి సార్, ఐ డోంట్ నో యువర్ నేమ్, మీ బిజినెస్ ఉందనుకో, మీ బిజినెస్ అకౌంట్ డీటెయిల్స్ మేము తీసుకొని అది వెబ్సైట్ సెటప్ కావచ్చు, కంటెంట్ సెటప్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, అన్ని లైవ్ గా చూపిస్తాము. మేము మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాం. ఆ వెబ్సైట్ పోర్టల్లో మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట. రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? అలా చూసుకున్న తర్వాత అకౌంట్స్ చెప్తాం కాబట్టి మీరు కూడా ట్రయల్ రన్ తో ఎట్లా చేయాలో మీకు అర్థమైపోతుంది. 100% లైవ్ గా చూపిస్తాను సార్. నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే, అంటే సార్ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత మేము జాబ్ చేయడానికి అవుతుందా? 100% నా జాబ్ అనేది చాలా చిన్నది సార్. ఈ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా క్రాక్ చేస్తారు. అలా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మీరు 10 ఇంటర్వ్యూలకు వెళ్తే మినిమం 80 to 90% క్రాక్ చేస్తారు సార్. అంటే 10 మంది వెళ్తే 8-9 మంది సెలెక్ట్ అయిపోతారు. అలా ట్రైనింగ్ ఇస్తా. అమీర్పేటలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ లో నా స్టూడెంట్స్ ఉన్నారు. పెద్ద పెద్ద బ్రాంచ్ నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఓకేనా సార్? అంతే. ఇది రోజు నేను ఓన్ ఆర్గనైజేషన్ లో దాచుకొని ఉన్నా. ఇప్పుడు బయటకు వచ్చి ఐఎమ్ రివీలింగ్ మై సెల్ఫ్ అంతే. ఓకేనా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ సార్. యా, Hello, sir. చెప్పండి సార్. యా Sir, how far you help for the freelancing, sir? If I started. సార్, సబ్జెక్ట్ అర్థమైందంటే మీరే చేసుకుంటారు సార్. క్లయింట్స్ పరంగా నేను హెల్ప్ చేస్తా. మీరు ప్రాజెక్ట్ అనేది చేశారు, 80-90% కంప్లీట్ అయింది, లేదా మధ్యలో ఆగారు, మమ్మల్ని అడగండి, మేము ఐడియాస్ ఇస్తాం. నిజంగా ఒక ఫ్రీలాన్సింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే మనం చేస్తామా లేదా ముందుగానే అర్థమైపోతుంది. మనకు వచ్చిన బెస్ట్ స్కిల్ ని ఎక్కువ ప్రమోట్ చేసుకొని వీ నీడ్ టు పుల్ ద ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్. ఎందుకంటే మనకు కొన్ని ఎగ్జాక్ట్ గా దొరుకుతాయి, కొన్నేమో అవుట్ ఆఫ్ బౌండరీ, కొన్నేమో సాచురేట్ అయిపోయి ఉంటాయి అనమాట, అవి కూడా దొరుకుతాయి. కొన్నేమో కొత్తగా ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ మానే ఉంది కాబట్టి ఏ టూల్స్ ఎలా చేయాలో కూడా మీకు అర్థమవుతుంది సార్. ఓకేనా సన్నీ? Okay, sir, కొంచెం ప్రైస్ పరంగా ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా సార్? యా, యూ కెన్ ఆస్క్ అవర్ టీమ్ సార్. బెస్ట్ గా కావాలంటే అవర్ టీమ్ విల్ షేర్ యూ. నథింగ్ టు వరీ. ఓకేనా? Yes, sir, I'm interested. That's why. Thank you. డెఫినెట్లీ సార్. యా, యాక్చువల్ కోర్స్ ప్రైస్ 15,000 సార్. అదే డిస్కౌంట్ మీకు అంతకు వస్తుంది. దేవా, వెబ్సైట్ లోపల ఎంత ఉంది ప్రైస్? మీకు ఒక పేమెంట్ లింక్ వస్తుంది సార్. ఓకే. ఓకే, ఇక్కడ మీరు ఏది కొట్టినా కానీ ఇక్కడ మీకు ఎన్రోల్ నౌ అని కొడితే ఆర్ గోయింగ్ టు గెట్ డిస్కౌంట్ సార్. ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సారీ, ఏం కోర్స్ ఇది? అప్డేట్ చేయాలి, ఇది చేయాల్సి ఇప్పుడు అది. 1 minute. ఇది జూలై బై సార్ ఇది. సరే ఉండండి, ఏం కాదు, వస్తుంది కదా. యా, 9999 ఉంది సార్.
ఒకవేళ మీరు ఇందులో ఎప్పుడు జాయిన్ అయినా వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ యూ ఇన్ ద సెప్టెంబర్ బ్యాచ్ కి కూడా మేము ఫ్రీగా షిఫ్ట్ చేస్తాము. నాకు సెప్టెంబర్ బ్యాచ్ వద్దు సార్, ఫ్యూచర్ లో నవంబర్ డిసెంబర్ బ్యాచ్ వస్తే దాంట్లో కూడా మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం సార్. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? ఓకే ఓకే హలో సార్ అండి, టైమింగ్స్ ఎలా ఉంటాయండి కోర్స్ అంటే సార్ మినిమం డైలీ 1 hour ఉంటుంది సార్ మనది లైవ్ ట్రైనింగ్. తర్వాత క్వెరీస్ ఉంటే క్వెరీస్ కూడా తీసుకుంటాం. కొన్ని సెషన్స్ గంటన్నర 2 గంటలు కూడా జరుగుతాయి. డిపెండ్స్ అపాన్ ఇంటెన్సిటీ అండ్ మధ్యలో బ్రేక్ చేస్తే సెకండ్ డే వేస్ట్ అయిపోతుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ వన్. టైమింగ్స్ వచ్చేసి ప్రస్తుతం అయితే మార్నింగ్ 11 to 12:30 పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నచ్చుతుంది. మీరు ఇప్పుడు అక్కడ అంటే మీకు ఒక్కసారి కోర్స్ జాయిన్ అయిన తర్వాత యూఆర్ గోయింగ్ టు గెట్ కోర్స్ లింక్స్ 11 to 12:30 సెప్టెంబర్ 8th నుంచి ఉంటుంది సార్. మీరు ఇప్పుడు పే చేసి రేపు క్లాసెస్ కావాలంటే క్లాసెస్ కూడా వినొచ్చు. మార్నింగ్ 11 to 12:30 AM, ఈవినింగ్ 7 to 7:30 PM వినొచ్చు మీరు క్లాసెస్. ఓకేనా సార్? యూ కెన్ అటెండ్ మల్టిపుల్ ఓకే, బ్యాచెస్ అంటే సార్, మల్టిపుల్ లైవ్ క్లాస్. ఈవినింగ్ కాదు మార్నింగ్ టైంలో. అంటే ఐ మీన్ మార్నింగ్ టైంలోనే ఇప్పుడు ఓన్లీ ఒకటే సెషన్ నడుస్తుంది 11 to 12:30 అంతే కదండి? అవును సార్, అవును సార్, అవును సార్, కరెక్ట్. మళ్ళీ మనకు సెప్టెంబర్ 19th, సెప్టెంబర్ 29 కానీ సెప్టెంబర్ ఎండ్ ఒక డేట్ అనుకుంటున్నాం. అక్కడ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వస్తుంది. డైరెక్ట్ వెబ్సైట్ డిజైన్, ల్యాండింగ్ పేజెస్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ట్రాకింగ్, రిపోర్టింగ్ అవన్నీ వస్తాయి. అది 2 months లోపల అయిపోతుంది. ఒక 35 to 40 days లో అయిపోతుంది. ఎక్సలెంట్ సబ్జెక్ట్, మీరు దాన్ని కూడా అటెండ్ అవ్వచ్చు సార్. ఈవినింగ్ అయితే ఇఫ్ యూ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ వెరీ షార్ట్. ఇప్పుడు ఈ 9999 లో మనకి ఏమేమి కోర్సెస్ ఇంక్లూడ్ అవుతాయండి? లెట్స్ సే ఇప్పుడు మీరు కంప్లీట్ చెప్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ 2 కవర్ అయిపోతాయి సార్. అంటే మీరు అందులో మెన్షన్ చేశారు మీ వెబ్సైట్ లో ఇప్పుడు మెటా యాడ్ సపరేట్ అని చెప్పేసి అదంతా అది పెట్టున్నారు. కూడా ఇంక్లూడ్ మొత్తం ఇంక్లూడ్ అయిపోతుంది సార్. నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇదే ఉంది Yeah. కదా, దీంట్లోనే మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ లోనే ఒక సపరేట్ కోర్ మాడ్యూల్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ట్రాకింగ్, రిపోర్టింగ్ ఇది సపరేట్ గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో చెప్తారు. మేము కలిపి చెప్తున్నాం సార్, అంతే. మార్కెట్ కి మాకున్న డిఫరెన్స్ అదే సార్. ఓకేనా? ఓకే, సో మనం అయితే ఇంకా సపరేట్ గా కోర్సెస్ ఏం లేదు, టోటల్ ఇంక్లూడెడ్ అయ్యే వస్తుంది ఇందులో. 100% ఇంక్లూడెడ్ సార్. సింగిల్ ప్రైస్, డబుల్ బెనిఫిట్స్ అంతే. ఓకే అండి, అయితే 11 to 12:30 టైమింగ్స్. అంతే సార్, అంతే సార్, కరెక్ట్. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ హలో సార్, చిన్న డౌట్ సార్ నాకు. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ మనకు హిందీ ఇంగ్లీషు పర్ఫెక్ట్ గా రాదు సార్, జస్ట్ అర్థమవుతుంది, రిటర్న్ నేను మాట్లాడలేను. ఈ కోర్స్ లో నేను తీసుకొని ముందు అంటే నేను జాబ్ చేయగలుగుతానా అంటే క్లారిటీ నాకు కొంచెం సార్ చెప్పగలుగుతారా? ఒకటి సార్, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంది సార్. మనం కావాలంటే లైట్ రిప్లేస్, ట్యూబ్ లైట్ రిప్లేస్, ఫ్యాన్ కావాలంటే రిప్లేస్ చేస్తాము. లోపలే మనకు Yeah. కాలేదంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక ఎలక్ట్రీషియన్ వచ్చిండు, నువ్వేం చదువుకున్నాడు అనే బదులు అతను స్కిల్ ఉందా లేదా చూస్తాం. అంతేనా సార్? పని చేసిందా అవును సార్, లేదా అంతే. చూస్తాం. సో డిజిటల్ మార్కెటింగ్ ఆ కైండ్ ఆఫ్ గిగ్ రిలేటెడ్ వర్క్ ఎథిక్స్ అయితే గట్టిగా ఉన్నాయి సార్. మార్కెట్ లో కావాల్సిన సబ్జెక్ట్ అయితే ఇది ఉంది. నీ సర్టిఫికేట్స్ పక్కనే పెడితే నువ్వు వర్క్ చేస్తావా లేదా ఆ ఇంటెన్సిటీ ఎక్కువ చూస్తారు. ఓకే ఓకేనా సార్? సింపుల్ ఆన్సర్. బయట ఒక హై అండ్ ప్రొఫెషనల్ ఏ విధంగా అయితే డిమాండ్ ఉంటుందో వర్క్ పరంగా గిగ్ ఇస్ ఏ స్పెషలైజ్డ్ సర్వీస్ అనుకుందాము. అలా మార్కెట్ లో చాలా ఉన్నాయి సార్. మీరు అట్లా ప్రాబ్లం ఉంటే కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ లో, మన తెలుగు స్టార్ట్అప్ కమ్యూనిటీస్ మస్తు ఉన్నాయి. దాంట్లో ఏదైనా జాయిన్ అయ్యి మీరు వర్క్ చూపించుకొని ఎక్స్పీరియన్స్ కింద చూసి, ఎందుకంటే హెచ్ఆర్ వర్క్ ఏంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుందా లేదా, చేస్తాడా లేదా, ఎండ్ ఆఫ్ ది డే ఇంటెన్సిటీ చెక్ చేస్తాడు. ఒకప్పుడు ఉండే వీడు మంచిగా ఉండాలి, బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు కూడా ఉంది. కానీ వర్క్ చేస్తే ఉంటాడా పోతాడా అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకు ఉంది. ఎండ్ ఆఫ్ ది డే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అట్టున్నా ఇట్టున్నా ఇప్పటికీ పెద్ద భూతత్వం లెక్కనే చూస్తారు. ఐ డోంట్ నో ఇంగ్లీష్ ప్రాపర్లీ బట్ ఐ నో బట్లర్ ఇంగ్లీష్, బట్ ఐ మేనేజ్ crores of project within a లిమిటెడ్ టైం సార్. ఓకేనా అండి? ఐ డోంట్ నో యువర్ నేమ్, వెంకటేష్ అనుకుంటా కదా. అవునవును సార్. సో ఉన్నదైతే చెప్తున్నారు సార్. ఓకేనా? వర్క్ వస్తే ఓకే వర్క్ సార్. చేస్తారా లేదా, ఆ ప్రెజర్ తీసుకుంటారా లేదా, ఎగ్జిక్యూట్ చేస్తాడా లేదా, స్ట్రాటజీ చేస్తాడా లేదా, కాంపిటేటర్ బిజినెస్ ఎక్కువ ఉంది మన బిజినెస్ కి స్ట్రాటజీ సప్లై చేస్తాడా లేదా. ఒక్కసారి అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం ఆ పని వేరేలాగా ఉంటుంది సార్. ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు. అవుట్పుట్ వచ్చిందా సైలెంట్, అవుట్పుట్ రాలేదా క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అంతే సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. హలో అండి. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. లెట్స్ ఇప్పుడు ఈయన అడిగిన దానిలాగానే, బట్ నేను నేను పర్సనల్ గా వచ్చేసరికి ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ మొత్తం నేను పర్సనల్ గా చేర్చుకుందామని నేను అనుకుంటున్నానండి. కైండ్ ఆఫ్ ఇన్స్టా రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ అండ్ డెఫినెట్లీ సార్. అట్లాంటి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మీరు పే చేసి మార్నింగ్ 11 to 12:30 బ్యాచ్ వస్తే అక్కడ స్వప్న గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఉంది. వాళ్ళకి 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్ లో. వాళ్ళ ప్రాజెక్ట్ సెటప్ మొత్తం చేసి చూపిస్తున్నాను. దట్ ఈస్ ద సేమ్ స్ట్రాటజీ అప్లైడ్ ఫర్ యూ ఆల్సో.
లేదండి, నేను ఇండివిజువల్ పర్సన్ని. యాక్చువల్లీ ఆ, నేను ఈ- ఈ- కంపెనీకి ఈసారి వర్క్ కూడా చేస్తాను. ఇండివిజువల్ పర్సనే సార్. వీళ్ళ మామగారిది బిజినెస్ అన్నమాట. మీరు ఏ విధంగా ఓకే. అయితే అడిగారో ఇక్కడ ఇంకొంచెం బెటర్ గా చేసి చూపిస్తున్నాం. దిస్ లైవ్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ స్టార్టెడ్ ఇన్ జూలై 14th రోజు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు సారీ, ఎగ్జాక్ట్లీ 1 month అయింది. మొత్తం ట్రాకింగ్ తో ఎట్లా కావాలో మొత్తం చేస్తున్నాం అనమాట. ఇది ఇంకా ఫినిష్ అయిపోతుంది, రేపటికి ఎల్లుండికి ఫినిష్ అయిపోతుంది సార్. మీరు అన్నట్టు మీ బిజినెస్ తగ్గట్టు వెబ్సైట్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, ప్రోడక్ట్ రిలేటెడ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్ యూ హావ్ ఆస్క్డ్ ఎవ్రీథింగ్ విల్ బి డెలివరింగ్ ఇన్ లైవ్ ఓన్లీ. ఓకేనా సార్? మీరు ఇందాక చెప్పిన పాయింట్స్లో అదేనండి. నాకు ఏంటంటే ఐ మీన్ వ్యూస్ అంటే సబ్స్క్రైబర్స్ కానివ్వండి, కైండ్ ఆఫ్ వాటన్నిటిని మనం డెవలప్ చేసుకునే దానికోసం. బికాజ్ నేను ఆల్రెడీ ఒకటి ఇన్స్టా ఛానల్ రన్ చేస్తా ఉన్నాను బేసిక్గా, జస్ట్ ఓకే, నార్మల్గా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మల్టిపుల్ అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని నేను ప్రమోట్ చేసుకుంటూ నేను చేస్తా ఉన్నాను. సో ఓకే, దట్ అది కూడా నాకు ఆల్మోస్ట్ 2 to 3 months అవుతుంది. బట్ అట్లీస్ట్ ఒక 1500 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు పర్టికులర్లీ ఇప్పటికైతే. సూపర్ సార్. ఈ ఈ ఆ, సబ్జెక్ట్ ద్వారా మీకు మినిమం 10x గ్రోత్ అయితే ఉంటుంది సార్. డెఫినెట్లీ మీరు ఏదైతే ఆ గ్యాప్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ కోర్స్. ఓకేనా సార్? షూర్ అండి. నేను అదే దానికోసం కొంచెం ఎక్స్టెండెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని ఎలా తప్పకుండా రీచ్ సార్, అవ్వాలి తప్పకుండా అనేది కూడా. తప్పకుండా సార్. ఇంకా మీకు చెప్పాలంటే మావీర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. విన్నారా సార్? ఇది మన ఏదండి? అత్తాపూర్ లో క్రిస్టల్ గార్డెన్ అనేది ఉంటుంది, మహావీర్ క్రిస్టల్ గార్డెన్. మహావీర్ కన్స్ట్రక్షన్స్ ఐడియా ఉందండి. ఆ మహావీర్ కన్స్ట్రక్షన్ లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇప్పుడు మొత్తం మెటాడ్ గూగుల్ యాడ్స్ ఇస్ మేనేజింగ్ బై అవర్ స్టూడెంట్ ఓన్లీ. ఓ ఓకేనా? ఓకే క్రిస్టల్ అండి. గార్డెన్ క్లాస్ కావచ్చు, ఇక్కడ బ్లాగ్ పెట్టడం కూడా మన స్టూడెంటే పెట్టాడు అనమాట. ఇంకా ప్రాజెక్ట్ నేను చెప్పదు కరెక్ట్ కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. యా ఓకేనా? యా అంతే సార్, అంతే సార్. హూ నో ఆర్ ప్రాబ్లం రన్నింగ్ అండి. సమ్ ఇప్పుడు యాజ్ నేను ఫర్ ఒక కంపెనీ పర్సనల్ గా చేసుకుంటాను. నేను మళ్ళీ పర్సనల్ గా కూడా అంటే ఒక కంపెనీలో నేను చేస్తానే మళ్ళీ నేను పర్సనల్ గా కూడా చేస్తా ఉన్నాను నేను. సూపర్ సార్, సూపర్ సార్. సో మనకి పర్సనల్ ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి కదా అనేది నా ఇంటెన్షన్ ఉండింది. నేను ఎప్పటి డెఫినెట్లీ నుంచో సార్. అనుకుంటా ఉన్నాను. బట్ మీరు కనెక్ట్ అయ్యారు. సూపర్. నాకు కూడా అదే వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. చాలా ఇఫ్ ఇన్ ఉన్నారు సార్ కేస్ అట్లా. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే అండి, ఇఫ్ ఇన్ కేస్ నేను టైమింగ్స్ మిస్ అంటే ఐ మీన్ నేను క్లాస్ మిస్ అయితే నాకు అప్పుడు ఏంటండి నా సిచ్యువేషన్? యూ కెన్ అటెండ్ ద, మీరు రికార్డింగ్ చూసుకోవచ్చు సార్. ఈ రోజు జరిగిన రికార్డింగ్ మేము ఈ వెబ్సైట్ పోర్టల్ అప్లోడ్ చేస్తాం అనమాట. యూ కెన్ వాచ్ అట్ ఎనీ టైమ్, ఎనీ టైమ్స్. అది యువర్ విష్. విత్ 500 days రికార్డింగ్ వస్తుంది మీకు. డైలీ క్లాస్ అప్డేట్స్ కూడా వాట్సాప్ లో వస్తుంటాయి. వేరే బ్యాచ్ రికార్డింగ్స్, వేరే బ్యాచ్ క్లాసెస్ లో నేను అటెండ్ అవుతాను సార్ అంటే మీరు మా టీమ్ కనెక్ట్ అయితే ఆ బ్యాచ్ లింక్ కూడా మీకు ఇస్తారు. యూ కెన్ అటెండ్ ద క్లాసెస్. కానీ రికార్డింగ్స్ మాత్రం ఒక్క బ్యాచ్ కి ఇస్తాము. వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ సార్. ఓకేనా? మీరు ఈ బ్యాచ్ లో స్టార్ట్ అయ్యి మీకున్న బిజీ వర్క్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, ఇబ్బందిగా ఉంటే వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ యూ విత్ అనదర్ బ్యాచ్ ఆల్సో. ఓకే ఓకే అండి. అక్కడ మేము క్లారిటీ ఉన్నాం సార్. స్టూడెంట్ సపోర్ట్ అయితే సూపర్ గా ఉంది, ఓపెన్ చెప్తున్నాను. ఒకటేసారి 10 మంది అడితే నేను 10 మందిని ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి ఒక క్యూ సిస్టమ్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వీస్ లాగా ఒక్కొక్కరికి చేసుకుంటూ వస్తాము సార్. ఇప్పటికీ మీరు ఒక కొన్ని బ్యాచ్ calls లో వస్తాయి ఎంత మందిని ఎంటర్ చేస్తున్నారండి? అంటే సార్. మినిమం 30 to 40 సార్, మాక్సిమం 50 అంతే. మినిమం 30, యా మినిమం 30, మాక్సిమం 50 అంతే సార్. మాక్సిమం లేండి, మినిమం అయితే 30 ఈజీగా వస్తారు కదా అట్లే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగదు చెప్పండి సార్. మీరు ఓపెన్ అయితేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో దట్స్ ఇట్ సార్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ సండే. విల్ కనెక్ట్ ఆన్ మండే. దేవా, నాకు ఒకటి 9:30కి మెసేజ్ వస్తుంది. ఆ చిన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. మన ప్రాజెక్ట్కి వెళ్ళాం కదా, వాళ్ళు రేపు రమ్మన్నారు. 9:30, 10 o'clock మెసేజ్ వస్తుంది. ఒకవేళ వస్తే నేను బెంగళూరు వెళ్ళాలి. ఒకవేళ బెంగళూరు వెళ్ళాను అనుకో, రేపు ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఐ విల్ టేక్ ద సెషన్. లేకపోతే వీ నీడ్ టు క్యాన్సల్ టుమారో. అది మీకు నైట్ 10:30 వరకు చెప్తాను. ఓకేనా ఓకే దేవచంద్ర? సార్, ఓకే ఓకే సార్, అది ఓకే. ఇప్పుడు Yeah, వాళ్ళు okay, ఇందాక okay, కాల్ sir. చేశారు, 4:30కి కాల్ వచ్చింది. సో 9:30 వరకు కన్ఫర్మ్ చేస్తారు, బస్ ఎక్కి వెళ్ళిపోవడం అంతే. సో Yeah, వీ done, నీడ్ టు done. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒకవేళ రేపు నాకు బెంగళూరు విజిట్ ఉంది సార్, రేపు ఒక్కరోజు నాకు ఎక్స్క్యూజ్ కావాలి. ఒకవేళ రేపు నాకు ఫ్రీడమ్ ఉందంటే టుమారో ఐ విల్ టేక్ ద సెషన్. లేకపోతే యాజ్ యూజువల్ గా మనం ముందుకు వెళ్ళిపోతాం సార్ అంతే. ఓకే సార్ అండి, ఏమైనా థ్యాంక్ క్వెరీస్? యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా సార్ ఇంకా? సో రియలీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. నా కోపము, నా క్లాసు, నా సోది బాగా విన్నారు, తక్కువ అనుకోకండి. బట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బరాబర్ ఇచ్చి పంపిస్తా. 30 days కరెక్ట్ గా నన్ను భరించండి సార్. ఓపెన్ చెప్పాలంటే సార్ ఏం చెప్తున్నా, నన్ను టెస్ట్ చేసినా సరే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. సార్ ఎందుకు ఇలా చెప్తున్నారు, రేపు నాకు కావాల్సింది ఇదేనా లేదా, మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సిన సబ్జెక్ట్ 100% ఇస్తాను. మీరు 10 ఇంటర్వ్యూలకు వెళ్తే
మినిమమ్ వరస్ట్ కేసెస్ లో 7 నుంచి 9 ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేస్తారు. లేదు సార్ నాకు ఒక ప్రాజెక్ట్ పరంగా నేను మెటాస్ రన్ చేయాలంటే అది మీకు లైవ్ క్లాసెస్ అని చెప్తున్నాను. అకౌంట్ సెటప్, అకౌంట్ లో గుడ్ ఏంది బ్యాడ్ ఏంది, ఇంకా మార్కెట్ ఏం కావాలి, ఒక ఏజెన్సీ అనేది ఒక క్లయింట్ నుంచి 50,000 1,00,000 5 లక్షలు ఎట్లా తీసుకొని వసూలు చేస్తుందో అలాంటి సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను. సో నథింగ్ టు వరీ, ఆల్ విల్ బి గుడ్. జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ఎ గుడ్ డెసిషన్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ కంటిన్యూ ద లైవ్ సెషన్స్. Bye bye. Happy weekend. Happy Sunday. Bye bye. Okay. Yeah, thank you, Yugender. Yoga. I don't know your Yogender. I don't know. Really, thank you, sir. Thanks for being. Yeah. Good night, sir. Good night, sir. Bye bye. Have a good day.